జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాగస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాదుగావ పుత్రేతి తన్మయతయా సర్వోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికాః భువి భావుకాః శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాట్యంభకు శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్. సమస్త సన్మంగళాన్ని శ్రీకృష్ణుడు మనస్సులను అపహరించేటటువంటి దొంగ. ఈ మనస్సునే మనం నవనీతము అని అంటున్నాం. ఈ దొంగ దొరకడు, పైకి కనిపించే దొంగ కాదన్నారు. వస్తువులు దొంగిలించేవాడు ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటాం, కానీ మనస్సును అపహరించేవాడిని ఎలా పట్టుకోగలుగుతాం? నవనీతాపహారీచ ఆయన గురించి చెబుతూ గర్గ సంహితలో నవనీతాన్ని అపహరించేవాడు. మరుక్షణ రెండో విశేషణంలో గోపిక మానస చోరుడు అన్నారు. దీన్ని బట్టి ఈ నవనీతం ఏ నవనీతం అంటే గోపికల హృదయం అన్నమాట. వాళ్ళ మనస్సు అంత మెత్తని మనస్సుతో భక్తితో స్వామిని పట్టుకుంటే ఆ హృదయాలు అపహరిస్తాడు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మన మనస్సు ఇక మన సంబంధం లేదు, అంతా తానే చూసుకుంటాడు అదంతా. అందుకే వాళ్ళ కోసం ఎక్కడా ఎవరు ఏనాడు చెందిన అనేకమైన విశేషాలు లీలలు చూపించాడు. అసలు బృందావనంలో కూడా చూపించని లీలలు ఈ భూలోకంలో రేపల్లిలో ఉన్నప్పుడు, తర్వాత బృందావనం వెళ్ళినప్పుడు కూడా గోపికలకి గోపాలకులకి చూపించాడు. వాడమ్మ కృష్ణోత్తరాలు ఒకనాడు పడుకోబెట్టేదిట. శ్రీకృష్ణుడికి పడుకునే ముందు కథలు వింటే కానీ పడుకోడు. ఇప్పుడు కూడా
కొంతమంది పిల్లల్ని నిద్రపుచ్చాలంటే వాళ్ళు నిద్రపోవడానికి పనికి వచ్చే మంచి మంచి కథలు చెప్పాలి, వాళ్ళకి నచ్చాలి. అలాగే ఒకనాడు శ్రీకృష్ణుడు అమ్మా నేను పడుకుంటాను కథ చెప్పమన్నాడు. ఆవిడ ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి ఊపుతూ కథ చెప్పింది. ఈయన కొడుతూ వినేవాడు. లీలాసుకుడు కృష్ణ కర్ణామృతంలో రాస్తాడు. అలాంటప్పుడు ఓ రోజున ఒక మంచి కథ చెప్పింది. రామో నామ బభూవ, రాముడను ఒక ఆయన ఉన్నాడు అనగానే ఎరుపు అన్నాడు. కృష్ణుడికి రాముడి కథ చెబుతుందని. తనబలా సీతేతి, ఆ రాముడి భార్య పేరు సీత. మళ్ళీ అన్నాడు. తౌ పితుర్వాచా పంచవటీ తటే విచరతస్తస్యాహరత్ రావణ. ఆ సీతారాములు ఇద్దరూ కలిసి దశరథ మహారాజుగా రాజ్య పరిపాలిస్తూ లక్ష్మణుడితో అరణ్యవాసానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు పంచవటి దగ్గర తిరుగుతూ ఉండగా ఆ రాముడి భార్యని సీతని రావణుడు అనేవాడు అపహరించాడు. ఇలా క్లుప్తంగా, ఆవిడ కొంచెం ఎక్కువ చెప్పుకుండొచ్చు, అంతా పద్యంలో చెప్పలేడు కదా, అందుకని క్లుప్తంగా చెప్పాడు. భాగవతాన్ని నేను 7 రోజుల్లో చెప్పినట్టు 7 రోజుల్లో భాగవతం అని చెబుతాడు. భాగవతం అంటేనే చాలు, అయ్యే పొద్దులు నిర్వచనం చెబితే చాలు. అలాగా క్లుప్తంగా రాముడు అనేవాడు ఉన్నాడు, ఆయన భార్య సీత. సీతని రావణుడు అపహరించాడని ఆ తల్లి చెప్పగానే అంటూ విన్నాడు ఆయన. కొంతమందికి కొడుతూ వినడం అలవాటు. మీరు మంచివాడు, పెద్ద పెట్టు అంటూ మధ్యలో కథకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటారు. అలా వింటున్నవాడు కాస్త తస్యాహరద్రావణ అనే మాట వినగానే నిద్రార్థం జననీ కథామితి హరేక కుంకారత శృణ్వతక సౌమిత్రే ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాతురక. నిద్రపోవడం కోసం తల్లి సీతారాములు కథ చెబుతూ ఉండగా హఠాత్తుగా కృష్ణుడు ఉయ్యాల తొట్టులో ఉన్నవాడు కాస్త లేచిపోయాడు, కూర్చుండిపోయాడు. కూర్చుని లక్ష్మణ ఎక్కడ పట్టుకురా నా ధనుస్సు 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 అన్నట్ట. అంత తొందరపాటుతో ఉలిక్కిపడి లేచి ధనుస్సు ధనుస్సు అంటూ ఉంటే వాళ్ళ అమ్మ కంగారు వచ్చింది. ఏమిటో ఏమన్నా పీడకలు వచ్చిందేమో అని. పీడకలు కాదు, ఆ పాత పీడ గుర్తుకొచ్చింది. ఈయనే రాముడు అనే విషయం ఈవిడికి తెలియదు, పాత వాసనలు పోవు కదా. అందుకని హఠాత్తుగా లక్ష్మణ ధనుస్సు ధనుస్సు అన్నాడు. అంత తొందరపాటుతో పలుకుతున్న ఆ కృష్ణుడు ఆయన మాటలు మనల్ని రక్షించాలి. ఎంత అద్భుతం ఆ ధనుస్సు. ఇలా ఎప్పటికప్పుడు చాలా ఆశ్చర్యకరంగా తల్లికి పాత అవతారాలు ఏదో ఒకటి చూపిస్తూనే ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు కర్రోటి పుచ్చుకుని కింద నీళ్లలో తొట్టిలో తన బొమ్మ చూసుకుని తనను చూసి తానే ఉలిక్కిపడేవాడు. అమ్మవాడు ఎవడో ఆ నీటిలో కర్ర పుచ్చుకొని కొట్టడానికి వస్తున్నాడు, ఏవాడు చూస్తే బ్రాహ్మణులా ఉన్నాడు అన్నట్టు. సెలగోల పాపడొక్కడది కలశములో నుండి. కర్ర పుచ్చుకుని పాఠం చెప్పడానికి మేస్టార్ ఎవరో వస్తున్నారు, అందులోంచి కొట్టడానికి మీదకి వస్తారు, రక్షించి అమ్మాయి బాబాయ్ కొట్టేస్తారు మేస్టార్ అని అంట మధ్య మధ్యలో. ఆవిడ పక్కపక్కన పోయింది, నిన్ను చూసుకుంటారా నేనేడే అని మళ్ళీ చెప్పేది. ఇలా 1, 2 8 లీలలు. ఈ నవనీత చోరుడు రోజు పూట నిమిషం అర నిమిషానికి మళ్ళీ ఒక్క లీల చొప్పున ఆనందపడుతున్నాడు. ఒక రోజున ఈయనకి తల్లి దగ్గర ఆడుకుంటూ ఉండగా క్రీడీహివో ఫలానీతి, పళ్ళమ్ముతున్నామో ఈ పళ్ళమ్ముతున్నామో అనే మాట వినపడేది. అమ్మ పళ్ళు కొనుక్కోవద్దా అన్నాడు. వెంటనే చూస్తే ఎదురుకుంటా ఒక ఆవిడ, ఓ పల్లెటూరు ఆవిడ గంప నిండా రేగుపళ్ళు పెట్టుకుని, మంచి పక్వానికి వచ్చిన రేగులు, ఏదో చిన్న చిన్న రేగుపళ్ళు కాబట్టి ఇంతలు బదరీ ఫలములు అన్నమాట. మంచి బదరీ ఫలాలు పుచ్చుకొని వస్తుంది, గుమగుమలు పడుతున్నాయి. రేగుపళ్ళు బాగా తింటే రొంప తగ్గుతారు. అసలు రేగుపళ్ళు తినేవాడి కాబట్టి ఎక్కడ కాదు. ఈ మధ్య ఏ సీజన్లో వచ్చే పళ్ళు ఆ కాలంలో తింటే మనుషులకు ఆరోగ్యాలు బాగుంటాయి, ఎరువులు మందులు చెత్త చెదారు లేకుండా. అలా ఆ పళ్ళు చూసి సరే అబ్బాయి కొనుక్కోండి. ఈయన పళ్ళు అమ్మి నాకు పళ్ళు ఇవ్వాలంటే నీకు ఏమి ఇవ్వాలని అడిగాడు. ధాన్యం పట్టుకొస్తే బియ్యం పట్టుకొస్తే పళ్ళు ఇస్తాను అని. ఆ స్వామివారి చేతులు బుజ్జి బుజ్జి చేతులు అక్కడ అలా పాలుతున్న చేతులు, ఆ బుల్లి చేతులతో ఏం చేశాడు, ధాన్యం తీసుకున్నాడు. ఈ చేతులతో ఇలా తీసుకొస్తూ ఉంటే మధ్యలోనే వేళలోంచి కిందకి జారిపోయాయి గింజలన్నీ కూడా.
మొత్తం మీద ఒక 5-6 గింజలు మిగిలేటి చేతులు. ఈ 5-6 గింజలు పట్టుకొచ్చి ఆవిడ ముఖం కేసి చూస్తూ నవ్వుతూ ఆవిడ చేతులు పోశాడు. ఆవిడ ఎగాదిగా చూసింది కృష్ణుడిని, పులకించిపోయింది. ఆ ఎన్ని గింజలు ఇచ్చాడన్నది కాదు అక్కడ, ప్రేమ కదా. ఆ కృష్ణుడిని చూడటంతో పరవశించిపోయి, నా బాబు ఇన్ని గింజలు పట్టుకొచ్చేసావా, పట్టుకెళ్ళి ఆయన గంపలో ఉన్న పళ్ళు 2 చేతులు తీసి ఆయన చేతులు పట్టినని పళ్ళు పెట్టింది. కొన్ని కింద పడిపోతూ ఉండగా అలా పట్టుకున్నాడు ఆయన. ఆ పట్టుకున్న బట్ట కొన్ని పట్టుకుని వచ్చేస్తున్నట్ట, ఇలా వెనక్కి తిరుగుతూ ఆవిడ కేసు చూస్తున్నట్ట. పక్కకి తిరుగుతున్నాడు, ఇలా వస్తున్నాడు, పక్కకి తిరుగుతున్నాడు, ఆవిడ చూస్తున్నాడు, ఈ పళ్ళు గుర్తుకొస్తున్నాడు. ఆ చూపులు చూసినప్పుడల్లా వీడికి ఏదో మురిపు వచ్చేసింది. ఆ బుజ్జి చిట్టి ముద్దు చూపులు చూసుకుంటూ ఆ గంపలో ఆ 4 గింజలు వేసుకుని, నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తాడు, గంప అంతా ఇచ్చేసినా బాగుండు అనిపించింది ఆవిడికి. అలా అనిపించి ఆ గంప ఎత్తుకుందామని ఇలా 2 చేతులతో గంపని పైకి లేపితే బరువుగా అనిపించింది. చూస్తే అందులో రేగుపళ్ళన్నీ మాయమైపోయాయి, అన్నీ బంగారం కాయలే. వేదవ్యాసుల వారు సుస్పష్టంగా ఇదే ఒక్క శ్లోకంలో రాసేసాడు. ఎందుకు మరి పోతనగారి ఒక్క శ్లోకం అనువాదం ఇది? కారణం ఏదో ఉంటుంది, అప్పుడు దొరికొండకపోవడం, ఆయనకి మరి ఏవో కారణాలు ఉండొచ్చు, మహాపౌరుకి ఏదో ఉంటుంది. సుస్పష్టంగా క్రీడీహివో ఫలానీతి అనే మాట వినగానే ఆయన రావడం, గింజలు ఇవ్వడం, ఆ గింజలు పుచ్చుకుని ఆవిడ పళ్ళు ఇవ్వడం, ఆ వెంటనే గంప కాస్త బంగారం పడేది. ఆయనకి ఇంత ఇస్తే విలువ కట్టలేనటువంటి ఐశ్వర్యం ఇస్తాడు. ఎవరూ పొందలేని శ్రీ కైవల్య పదమే ఇచ్చే స్వామివారికి ఈ శ్రీ ఇవ్వడం ఒక లెక్క అన్నారు. ఇలా ఎన్నెన్నో లేదు. ఇలా ఉండగా ఒకనాడు నందగోకులంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యారు. ఏమని, మనం ఈ ఊళ్ళో ఉన్నది ఈ రేపల్లిలో ఈ ప్రజభూమి విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఉపనందుడు అనేవాడు వీళ్ళకి నాయకుట, కొంచెం వయస్సులో పెద్దవాడు, నందుడికి సోదరుడు, కానీ వయస్సులో మాత్రం ఈ నందుడి కంటే ఆయనే పెద్దవాడు, పేరు ఉపనందుడు తప్ప. అసలు నంద శబ్దం ఒక పదవి. అప్పట్లో 1,00,000 గోవులకు అధిపతి అయినటువంటి వాడిని నందుడు అని పిలిచేవారు బ్రజభూమిలో. ఈ నందుడు అలా రాజేవాడు, ఎక్కువ గోసంపద ఉన్నది ఆయన దగ్గర. పైకి గో అంటే ఆవు అని ఒక మాట అనుకుంటున్నాం, కానీ గో అంటే చాలా అర్థాలు ఉన్నాయి. గో అంటే కిరణములు అని ఒక అర్థం. కిరణములు ప్రసరింపజేస్తాడు కనుకే సూర్య భగవానుడికి గోపతి అని పేరు. అద్భుతమైన కిరణముల ద్వారా రోగాలు తొలగించి ఆరోగ్యం ఇస్తున్నాడు, జ్ఞానం పెంచుతున్నాడు, అందువల్ల గోపతి అన్నాం. గో అంటే ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియములను అదుపులో పెడతాడు కాబట్టి కృష్ణుడికి గోపాలః, ఇంద్రియములను పరిపాలించేవాడు. ఇంద్రియములను పరిపాలించడంలోనే ఉంది. ఇంద్రియములు మన శరీరంలో ఉంటాయి, కానీ వాటిని మనం పరిపాలించడంలా అవే మనల్ని పరిపాలిస్తున్నాయి. అందుకే ఏ వస్తువు చూస్తే ఆ వస్తువులో వ్యామోహంతో వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఈ ఇంద్రియములను అదుపులో పెట్టి వాటికి అధిపతి అయినవాడు కనుక కృష్ణుడు ఆయన్ని గోపాలుడు అన్నారు. ఈ గోపాల శబ్దానికి మరో శబ్దం హృషీకేశ. హృషీకము అన్న ఇంద్రియమే. ఇంద్రియములు ఇంద్రియార్థాలు అదుపులో పెట్టడం చాలా కష్టం, ఆయన వాటిని అదుపులో పెట్టాడు. గో అంటే ఆవు అని కూడా అర్థం, వాటిని పరిపాలిస్తాడు కాబట్టి కూడా గోపాలుడు. గో అంటే గోపాలకుడు, వాళ్ళని కూడా అదుపులో పెడతాడు కాబట్టి ఆయన గోపాలుడు అయ్యాడు. గోయన ఇంద్రియములు, మరి గోయన భూదేవి యగును, గోమాత యగును. గో అంటే భూదేవిని కూడా అర్థం. అందుకే ఆవిడికి ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు అంటే అభిమానం. శ్రీకృష్ణుడు ఎప్పటికప్పుడు అనేక అవతారాలతో ఈ భూమిని రక్షిస్తాడు, అందువల్ల కూడా గోపహ అన్నారు. ఆయన భూమిని పరిపాలిస్తాడు. ఆయన రకరకాల అవతారాలు. గోపికలు రాసక్రీడల సమయంలో కృష్ణుడు అదృశ్యమైపోతే ఏడుస్తూ ఒక మాట అన్నారు, అమ్మ భూదేవి నువ్వు ఎంత అదృష్టవంతురాలివమ్మ, నీకోసమే ఎప్పటికప్పుడు అవతరిస్తాడు. కిటి అయి కౌగిట చేర్చెను, వరాహ అవతారంలో నిన్ను కౌగిలించుకున్నాడు. వటుడై వతిల్లి కొలిచే, ఆ తర్వాత వామనుడై నిన్ను కొలిచాడు. కాలు బాగా పెంచి భూమిని ఆక్రమించాట. అప్పుడు ఎలా ఉందో తెలుసునా, కాలుతో భూమి మొత్తం ఆక్రమిస్తే ఆయన పాదం తామర పువ్వులో ఉందిగా,
ఈ భూమి ఏమో ఇంత మట్టి పిసర్లో ఉందట, తామర పువ్వు మీద మట్టి అంటుకున్నట్టు ఉందిట. దాన్ని బట్టి చూడండి, ఆయన పాదం ఎంత పెరిగి ఉంది, ఎంత పాదం ఉండకపోతే ఎంత భూమి ఏదో బురద, వర్షాకాలంలో బురద అంటుకున్నట్టుంది అన్నారు. ఇంకొక కాలుతో ఆకాశాన్ని అంటాడు. ఆకాశం ఎలా ఉందిట, ఈ కాలేమో తామర పువ్వు అయితే తామర పువ్వు మీద తేనెవ తాగడానికి వారిన తుమ్మెదలో ఉందిట, అంతటి ఆకాశం. ఒక పాదం మీద ఆకాశమేమో తుమ్మెదలో ఉంది, ఒక పాదం కింద భూమి ఏమో తామర పువ్వు మీద మట్టి పెసర్లో ఉందన్నారు. అలా కొలిచాడు ఆనాడు ఆయన. అంచేత భూదానం ఇవ్వాలంటే శ్రీకృష్ణుడు ఇస్తే లాభం మనకి ఎక్కువ. మొత్తం భూమి అంతా ఒక అడుగులో కొలిచి ఇచ్చేస్తాడు, ఇక తర్వాత ఎవరికి ఉండదు. వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుడై ఎట పద చక్రములిడే క్రిందటి బామున ఏమి నోచితం ధరిత్రి. ఇవాళ కృష్ణుడై ఇక్కడ నీ మీద తిరుగుతున్నాడు, పరిగెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు, బృందావనంలో నృత్యం చేస్తున్నాడు, పాద చిహ్నములు పెట్టాడు. ఓ భూదేవి, నీవు కిందటి జన్మలో ఏమి నోచావో చెప్పు, ఆ నోములు ఏమిటో తెలిస్తే మేము నోస్తాం. అలా కృష్ణుడు మమ్మల్ని కొలిచి మా మీద అడుగులు వేసే భాగ్యానికి నోచుకుంటామన్న. అందువల్ల శ్రీకృష్ణుడికి భూమి అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు భూదేవిని రక్షించడం కోసమే అవతరిస్తూ ఉంటాడు ఆయన, ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తూ ఉంటాడు. అందువల్ల కూడా గోపాలుడు అన్నారు. అటువంటి గోపాలకులందరికీ నాయకుడైన నంద భగవానుడితో ఉపనందుడు అన్నాడు, ఈ ఊరు ఎక్కడికైనా పోదాం మనం అన్నాడు. ఇదేమిటయ్యా హఠాత్తుగా ఈ రేపల్లి విడిచిపెట్టి ఎక్కడికో పోదామంటే అలాగా కారణం ఉండాలి కదా అన్నారు వాళ్ళు. నేను చెప్పాలా, మీకు తెలియదా? ఈ మధ్యకాలంలో మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. మనందరికీ శ్రీకృష్ణుడు అంటే ప్రాణం కదా. ఆయన్ని చూడకుండా, ఆయనతో తిరగకుండా ఒక క్షణం ఉండలేము. ఆయన మన ఇళ్లలో పారాడి వెన్న పాలు తాగకపోతే ఆ రోజు మనకు నిద్రే పట్టదు. అటువంటి మన కృష్ణుడికి ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూసారా. ఇక్కడ నుందురే మనుదులి మన కృష్ణునకి చేయగా రక్కసురాలు సన్నసగే రాళ్ళవైన్ సుడిగాలి వైచే పై క్రిక్కిరియన్ తరుల్వడిని కేశవు సకృపదప్పే చాలు నేడెక్కడికైన పోవలయు ఇంకిట గోపకులార వింటిదే. ఇక్కడ మానవులన్న వాళ్ళు నివసిస్తారా? ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండకూడనన్ని భయంకరమైన అపశకునాలు ఉంటున్నాయి. ఇదిగో ఈ చిన్నారి కృష్ణుడిని, మనం ఇంత ప్రేమిస్తున్న కృష్ణుడిని చంపడానికి పూతన అనే ఒక రాక్షసి వచ్చింది, విషంతో కూడిన చనుబాలిచ్చింది. ఎలాగో మన అదృష్టం వల్ల శ్రీకృష్ణుడు బతికాడు. ఆ తర్వాత సుడిగాలి తీసుకుపోయి రాళ్ల మీద వేసింది, అయినా బ్రతికాడు. మీద నిన్నగాక మొన్న చెట్లు పడ్డాయి. కేశవుడి అనుగ్రహం చెబుతున్నారు వాడు కూడా. కేశవుడి అనుగ్రహంతో ఆయన బతికాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీమన్నారాయణ కృపతో బతికాడు. చాలు చాలు, ఇంకెక్కడ ఉండకూడదు. అస్తమాటు రక్షించడానికి ఆ పరమాత్మకు వేరే పని లేదేమిటి? ఎప్పుడే కష్టం వస్తుందో తెలియదు. కృష్ణుడు లేకపోతే మనం ఉండలేము. మరో చోట ఎక్కడికైనా పోదాం, హాయిగా ఆవులు పెంపుకునేవాళ్ళం మనం. పచ్చగడ్డి ఉంటే చాలు, పళ్ళు ఉంటే చాలు, చెట్లు ఉంటే చాలు, పోడు వ్యవసాయం చేసుకునే మనకి ఎక్కడైనా ఒకటే, ఏ ఊరైనా ఒకటే అనగానే ఉన్న పడంగా ఊరు వదిలిపోదామంటున్నావు. ఆవులు మనం సుఖంగా బ్రతకడానికి కావలసిన వసతులు ఉన్న ప్రదేశం ఏదో నువ్వే చూపించమన్నారట. నేను ఎత్తు మీద ఏదో ఉందంటే నువ్వే తీసేయన్నట్టుగా ఈ ఊరు పోదామంటే, వదిలిపోవాలంటే మరో ఊరు నువ్వే చూపించు అన్నారు తక్కిన గోపాలకు. ఆ మాత్రం ఆలోచించకుండా నేను పోదామనలేదు. ఒక అత్యద్భుతమైన ప్రదేశం నా మనస్సులో ఉన్నది, అక్కడికి వెళితే మనం సుఖంగా బ్రతుకుతాం. అక్కడ మన పశువులకి కావలసిన కసవు, కళ్ళద్దు, పచ్చగడ్డి ఉన్నది. ఎర్రవు పశువులకి నివాస స్థానం అది, నివాస యోగ్య స్థానం అది. లసదద్రి నదీ మహీ జలతి కావలి పెంపెసగును కాపురమునకు పొసగును. అక్కడ కొండలు ఉన్నాయి, ఒక పక్కన యమునా నది ప్రవహిస్తున్నది, సెలయేళ్ళు ఉన్నాయి, చెరువులు కూడా ఉన్నాయి. ఎల్లవేళ నదుల మీద ఆధారపడలేము కాబట్టి మంచి మంచి చెరువులు కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా చెట్ల ఫలాలతో సమృద్ధిగా ఉంటాయి, చల్లని నీడనిస్తాయి, కలపకి లోటు లేదు, పచ్చగడ్డికి లోటు లేదు. పొలాన్ని వ్యవసాయం చేసుకోవడానికి కూడా మనకి పనికొచ్చే భూములు ఉన్నాయి అక్కడ. అంచేత కాపురమునకు పొసగును,
మనందరికీ కాపరం చేయడానికి పనికొచ్చే స్థలం. అది ఏమిటిది? బృందావనంబు పొదడచ్చటికి. మనం బృందావనం దగ్గరికి పోదాం. ఆ స్థలం బృందావనం. బృంద అంటే మరొక అర్థం భక్తి. బృందావనం అంటే భక్తికి నివాస స్థానమైన అడవి. అక్కడికి వెళ్తే అందుకే భక్తి రసం ప్రవహిస్తుంది. భక్తి రసం పిపాసువులైన జనులు అందుకే ఏరికొని పెడతారు అక్కడికి. అది బృందావనం కాదు, మునీంద్ర బృందావనము అన్నారు. మునుల యొక్క సమూహమును అవనము రక్షిస్తుంది. అందుకని మునీంద్ర బృంద ప్లస్ అవనము, మునీంద్ర బృందావనం. మునులకు నివాస స్థానం. గోలోకం నుంచి ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న బృందావనాన్ని ఇక్కడ సృష్టించాట. అక్కడికి అడుగు పెడితే ఎవరికైనా అద్భుతమైన భక్తి రావాల్సింది. శ్రీకృష్ణుడికి 4 ఏళ్ళు నిండి 5వ ఏళ్ళలోకి వచ్చినప్పుడు బృందావనానికి వెళ్ళారు వాడు, సరిగ్గా 5th ఇయర్లో. శాస్త్రం ఏం చెబుతుందంటే 5 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి భక్తి రసంలో ప్రవేశం కలిగించండి. అసలు నిజానికి ఇప్పుడు ఈ వేదం చదువుకుంటున్న పిల్లలు ఈ స్మార్త పాఠశాల పిల్లలందరూ ఇప్పుడు వినాలి పురాణం. అప్పుడు వాళ్ళకి సరైన సమయం అంట వాళ్ళకి దిగుతుందట. 5 ఏళ్ల నుంచి 8 సంవత్సరముల మధ్యలో వినేటటువంటి పురాణములు ఇచ్చినంత పట్టికి ఎక్కడేమో. నా టెక్నిక్ అదే నా చిన్నప్పుడు. అప్పుడు ఒక్కసారి ఆసక్తి కలిగితే ఇంకా తర్వాత ఎంతటి దుష్టశక్తి వెనక్కి లెక్కెళ్ళలేదు. ఆ 5 నుంచి 8 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రుల దగ్గర కొంచెం కొంచెం వింటే ఆసక్తి ఉంటే పెద్దయ్యాక సాధన చేస్తాడు. అది రహస్యం అన్నమాట. సుస్పష్టంగా మనకి గర్గ సంహితులు ఇదే మాట చెప్పారు. 5 ఏళ్ల వయస్సు భక్తికి నివాస స్థానం. ఆ వయస్సు నుంచి మొదలుపెట్టి పురాణ కథలు వినిపించాలి వాళ్ళకి. ఆ సమయంలో దైవభక్తి నేర్పాలి. అప్పుడు వాడు గొప్పవాళ్ళు అవుతారు. చిన్నప్పటి నుంచి కొన్ని మతాలతో నెత్తి మీద టోపీ అది పెట్టేసి నేర్పేస్తారు. ఆ టైంలోనే నేర్పితే ఎక్కుతుంది. మనం నేర్పం. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళేమో ఎల్కేజీ చదువుకోవాలి. తర్వాత ఏమో ఈ వయస్సులో ఉన్న వాళ్ళందరూ డబ్బు సంపాదించుకోవాలి. ఇక రిటైర్ అయిపోయాక రేపో మాపో అన్నప్పుడు మాత్రం మనం వెళ్ళి వెళ్దామండి. అప్పుడేమో మోకాళ్ళు వినవు మన మాట, శరీరం పనికిరాదు. అప్పుడు కూడా ఏదో కాలక్షేపం, భయం కనుక రేపు మాపో ఏమవుతుందండి. నిజంగా పురాణం మండలికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది వయస్సు ఎంత ఉంది అని ఆలోచిద్దాం. వయస్సులో ఉన్నవాడు వినాలి వినాలి. అలాగే మిగతావాడు మానేమని కాదు, ఈ ఉన్నవాడు కూడా మానేమని కాదు. అక్కడ శాస్త్ర ప్రకారంగా 5 ఏళ్ల వయసు నుంచి వినిపించాలి. వాడికి ఎంత జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. 5 ఏళ్ల నుంచి 8 సంవత్సరాల మధ్యలో విన్నవాడి జీవితంలో మర్చిపోవడం. అప్పుడు చదివినవే శక్తులు మనకు వస్తాయి. ఆనాడు ధారణాశక్తి కూడా అపూర్వంగా ఉంటుందన్నమాట. అందుకని ఈ కుర్రవాడు భక్తివనానికి ఈ జనాలను తీసుకెళ్ళడానికి సరైన సమయంగా వాళ్ళు నిర్ణయించారు. ముహూర్తం పెట్టుకున్నారు. ఈ ప్రదేశం విడిచిపెట్టారు. ఎడ్ల బళ్ళు సిద్ధం చేశారు. మంచి బళ్ళు, బలమైన ఎద్దులు కట్టిన బళ్ళ మీద ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని ఎక్కించారు. నడవగలిగిన వాళ్ళంతా రోజులు నడిచేవాళ్ళు. నడిస్తేనే ఆరోగ్యం ఎక్కువ. అసలు సంవత్సరములకు 1 సార్లు 2 సార్లు కొన్ని క్షేత్రములకు నడిచి వెళ్ళాలి. అలా వెడితే అది ఏమన్నారు? కాయిక తపస్సు. వాచిక తపస్సు, కాయిక తపస్సు, మనస్తపస్సు అని ఉన్నాయి. కాయిక తపస్సు అంటే శరీరముతో చేసే తపస్సు. గుళ్ళల్లో నడిచి వెళ్ళడం. మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఆటో ఎక్కక్కర్లా. ఆటో వాళ్ళని పోషించాలనిపిస్తే వేరే పిలిచి డబ్బిచ్చేయండి, కానీ నడిచి వచ్చేయండి. వారం ఒక్కరోజైనా నియమం పెట్టుకోండి. మాకు ఒక నియమం ఉన్నది. ప్రతి నెలకు ఒకసారి ద్వారకా తిరుమల ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు నడిచేడతాం. నెల 15 రోజులకు 2 నెలలకు ఒకసారి ఏలూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో విజయవాడ నడిచేడతాం. కొంతమంది భక్తులు తీసుకు ఇది నియమం. తిరుపతి ఇన్నిసార్లు ఉపన్యాసాలకు వెళ్ళినా సరే ఉపన్యాసం రోజుల్లో కొండకు మాత్రం మెట్లెక్కే వెళ్ళాలి. అదొక నియమం. అటు సూర్యుడు ఇటు పడిచాడు. అప్పుడు మోకాళ్ళు ఎందుకు నొప్పులు వస్తాయి, అప్పుడు బద్దలు ఎందుకు వస్తాయి, అప్పుడు కొలెస్ట్రాల్ ఎందుకు లేదు, ఆరోగ్యము ఉంటుంది. దీన్ని కాయిక తపస్సు అన్నారు. దీనివల్ల పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇది మంత్రశాస్త్రం మొట్టమొదటి చెప్పింది. నీ శరీరముతో తపస్సు చెయ్యి. శరీరమును బాగా దుర్భరమైనటువంటి కష్టానికి గురి చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు దిగి వస్తాడు. నడిచేటప్పుడు నీరసం వచ్చినప్పుడల్లా గోవిందా అయిపోయిందా అంటాం కదా, అప్పుడు ఓపిక వాడిస్తాడు అన్నమాట. అప్పుడు ఆరోగ్యం. అంతేగాని శుభ్రంగా హాయిగా 5 నిమిషాలకు ఒకసారి ఏమో కూల్ డ్రింక్ తప్పుతూ మంచి ఈ హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ దిగితే, కారులో అక్కడికి వెళితే అప్పుడు మనకి దేవుడికి కాయిక తపస్సు ఎందుకు అవుతుంది? ఓహో వచ్చామంటాడు. మామూలుగా దిట్టండి. ఈ కాయిక తపస్సు అయినా వాచిక తపస్సు అంటాం. వాచిక తపస్సులో ఇప్పుడు ఇందాక నేను వచ్చే ముందు చూడండి, ఆయన ఎవరు చక్కగా నామస్మరణ చేయించారు. మధ్య మధ్యలో పాటలు పాడిస్తున్నానే కారణం అదే. ఆ తర్వాత ఈ ఉపన్యాసం చెప్పడం, వీలున్నప్పుడల్లా రామ కృష్ణ గోవింద అనడం, ఇవన్నీ వాచిక తపస్సు. వాక్కుతో చేసే తపస్సు అన్నమాట. అపవిత్రమైన మాటలు లేకుండా వీలున్నంత సమయం పవిత్రంగా గడపడం.
ఇంకా మూడవది మనస్తపస్సు. మనస్సులో సమస్తమైనటువంటి ఆలోచనలు పోవాలి. ఒక్క గంటన్నర మన కోసం ప్రపంచం విడిచిపెట్టి ఉండి తన్మయత్వంతో ఉండలేంటే మనం అంత జీవితం ఈ గంటన్నరలోనే ప్రపంచంలో తలకిందులైపోతుందా? ఆ తలకిందులైపోయినప్పుడు అక్కడే కూర్చుంది అలా. ప్రపంచం మరిచిపోయి మన మనస్సులోకి వేరే ఆలోచన రాకుండా అన్నీ విడిచిపెట్టి ఆ కథనే మనస్సులో పెట్టుకోవాలి. జపం చేసేటప్పుడు ఆ నామము ఆ మంత్రము ఉండాలి. గురువులు అనుగ్రహిస్తారు. అప్పుడు గురుసేవ చేస్తే ఎన్నాళ్ళో చేస్తే వాడి మీద అనుగ్రహం కలిగితే అప్పుడు వాడి మంత్రం తంత్రం సమస్తం నేర్పుతారు. మా శిష్యుల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. అందరికీ మంత్రం ఇస్తామేమో. ఇప్పటివరకు కేవలం 65,000 మందికి మాత్రమే మంత్రోపదేశం చేయడం జరిగింది. అంత వాళ్ళ సేవ నచ్చాలి. లేకపోతే ఈ లక్షల మంది రోజు వచ్చే వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తారు. కొందరు కోరికలతో వస్తారు, కొందరు ఏదో కాలక్షేమాలకు వస్తారు, కొందరు ప్రసాదం కోసం వస్తారు. ఇలా వీడెవడో చూద్దాం లేదు కొందరు వస్తారు. వీళ్ళ నియమాలు, వాళ్ళ యొక్క ఆ తపశ్శక్తి, వాళ్ళ నిష్ఠ ఇవన్నీ మెచ్చుకుంటే కానీ ఎవరు. కాబట్టి మానసికమైన తపస్సు చాలా ఉత్తమమైనది. అది చాలా చిట్టచివరదన్నమాట. ఈ మూడు అయితేనే అప్పుడు పరమాత్ముడు వాడికి సన్నిహితుడు అవుతాడు అని చెబుతున్నది వామకేశ్వర తంత్రం. కాబట్టి అప్పుడప్పుడైనా కాయిక తపస్సు చేయాలి. ఎంత వీలుంటే ఎప్పుడు మీరు మంగళగిరి వెళ్ళారు, మెట్లు ఎక్కడి పర్వాలా, ఆ మాత్రం ఎక్కడం ఏంటి, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. హఠాత్తుగా గుడిలోకి వస్తున్నాం ఉపన్యాసానికి, ఒక్క పావుగంట ముందు బయలుదేరితే మరీ ఇబ్బందిగా ఉండే టైం సరిపోతే ఏం చెప్పలేం. కానీ వచ్చేయండి పర్వాలా, ఆ తర్వాత మీకు జరిగే ఆనందం చూడండి ఒక్కసారి. అందుకని ఆ రోజుల్లో కూడా నియమం చెప్పాడు కృష్ణుడు. పిల్లలు నడవలేనటువంటి వృద్ధులు ఆడవాళ్ళు బళ్ళు ఎక్కండి, తక్కిన వాళ్ళంతా నడవనగానే వెనక ముందు కొమ్ముబోరాలు కత్తులు ధనుస్సులు పుచ్చుకొని నడుస్తూ ఉండగా బయలుదేరింది యాత్ర. స్త్రీలంతా చక్కగా అలంకారం చేసుకున్నారు. ప్రయాణానికి ముందు శుభ్రంగా ఉండాలట. ఆడవాళ్ళు ఎంత శుభ్రంగా ఆడవాళ్ళే మగవాళ్ళే ఎవరైనా అలంకారం చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. ఉపన్యాసం విన్న కాసేపు పక్కన కూర్చున్న వాడికి చెమటకం పుట్టి ఏమింటాం. అందుకని వచ్చే ముందు శుభ్రంగా స్నానం చేసి చక్కగా కాస్త కూస్త సుగంధ ద్రవ్యాలు కూర్చోవాలి. సీతాదేవిని అందుకే రాముడు విడిచిపెట్టలేదని చెప్పారు. భాగవతంలోనే ఉంది నవమస్కందంలో. సీత వల్ల రాముడు ఏకపత్ని వృద్ధులయ్యాడు, కానీ అది ఆయన ఘనత కదట, ఆవిడ ఘనత అన్నారు. సిగ్గుపడుట కల్గి సింగారమును గల్గి భక్తి కల్గి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసి కొనియే. భర్త వచ్చినప్పుడు అప్పుడప్పుడు సిగ్గుపడేది. కానీ ఏదో బయట నుంచి వచ్చాడు, రాగానే ఆయన ఎక్కడ వస్తే రాగే అని ఇలా నిలబడి చచ్చిపోతాడు. అంటే కొంచెం సిగ్గు నటించాలి. సింగారమును గల్గి శుభ్రంగా స్నానం చేసి చక్కగా అలంకరించుకునేది. ఆ పువ్వులు పెట్టుకుని సుగంధ ద్రవ్యాలు పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే ఆ వచ్చిన వాడికి అమ్మాయ ఆహ్లాదం కలగాలి. అంటే కొలుగు నుంచి రాగానే ఆవిడ అలంకారం కూడా చేసుకునేది. సింగారం అంటే అదనమాట, అలంకరించుకుంటా. ఒక ఆయన ఉండేవాడు శిష్యుడు, ఎందుకనండి స్నానం చేయబుద్ధి నాకు సబ్బు రుద్దుకోబుద్ధి అని. సబ్బు నీకోసం కదయ్యా, సామాజిక స్పృహ నీ పక్కవాడి కోసం రుద్దుకోరని ఒకటి వాళ్ళ ఖచ్చితంగా ఉండద్దు. గంటల రూపం చేస్తాం, అంచేత తప్పదు, అలంకారం చేసుకోవాలి. భక్తి కలిగి భర్త మీద చాలా భక్తి చూపించేది. ఎప్పుడూ భక్తి కాకుండా మధ్య మధ్యలో ఆయన ఏమన్నా కోపగిస్తాడేమో అని భయం చూపించేది. భయం కూడా చూపించాలి. నయం వినయంగా ఉండేది. ప్రియము కలిగి ఇదంతా మనసులో ప్రేమ, అందువల్ల ఆయన అంటే చాలా ప్రేమ కూడా చూపించేది. ఇన్ని లక్షణములతో సీత రాముడి మనస్సు ఆకట్టుకున్నది. దాంతో ఆయన మరో స్త్రీకేసి కన్నెత్తి చూడలేదు. ఇలా ఉంటే ఏ వ్యక్తి అయినా పొరపాటును కూడా ఏకపత్ని వృద్ధులు కాకుండా బహుపత్ని వృద్ధులు అవుతారా అన్నారు భాగవతంలో పోతన గారు. నవమస్కందంలో రామాయణం అంతా 125 పద్యాల్లో రాశాడు. అదొకని అలంకారం చేసుకోవాలి. అలంకారం బాగా చేసుకున్నటువంటి స్త్రీలు అంటే పెంచలంకారంగా సహజ సిద్ధమైన చక్కని అలంకారంతో ఉంటే సౌభాగ్యవతి అయి పుడుతుంది. ఇంకొకటి ఉన్నది, శివపురాణంలో మంత్రశాస్త్రంలో విశేషాలు కొన్ని చెబుతూ ఒక మాట చెప్పాడు. 5 స్థానములలో, ఇది గుర్తుపెట్టుకోండి పర్మనెంట్గా, పంచస్థానములలో కుంకుమ పెట్టుకున్న స్త్రీ సౌభాగ్యవతి అయి ఉంటుంది. వైధవ్యం ఆకారంలో రాదు. ఏమేమిటా పంచస్థానం? ఈ పాపిటి బొట్టు దగ్గర ఒకటి, అమ్మవారికి పూజ చేసిన కుంకుమ సరిగ్గా పాపిడిలా తీసి, పూర్వం పాపిడి తీసేవాళ్ళే కదా, ఆ బొట్టు దగ్గర ఇక్కడ పెట్టడం అన్నది పాపడ స్థానం. రెండవది భ్రూమధ్యం, నుదుటి దగ్గర కనుబొమ్మలు కలిసే స్థానం దగ్గర. మూడవది
ఇదిగో కంఠస్థానం, సరిగ్గా కంఠ దగ్గర చిన్న గుంటలా ఉంటుంది, ముచ్చిలి గుంట, ఆ కంఠస్థానం. 4వది వక్షోజాలకి రాసుకోవాలి. 5వది సరిగ్గా నాభిస్థానం బొట్టు. ఈ పంచస్థానములలోనూ కుంకుమ రాసుకున్నారా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి కుంకుమ పెట్టుకున్న వాళ్ళకి అకాల వైధవ్యం ఉండదు, హాయిగా ఉంటారు, సౌభాగ్యం ఉంటుందని పార్వతీదేవి స్వయంగా చెప్పింది నందీశ్వరుడికి. ఆ ఒకతో మనకు అందించింది ఆవిడ. ఇది శివపురాణం మాట. కాబట్టి వీళ్ళందరూ అలాగే అలంకారం చేస్తున్నారు. పసుపులాటి గురోచ కుంకుమ పంక శోభిత లైలస వసనలైక భార చంపక దామలై సులనామలై పసిడి మాడల కాంతులర్రుల పర్వతేరుల మీద పెంపెసగ పాడిరి వ్రేతలాగరి హేళలింపగు ఏలలం వ్రేతలాగరి హేళలింపగు ఏలలం. హాయిగా పసుపు పూసుకుని కాళ్ళకి ముఖానికి కుంకుమ బొట్లు పెట్టుకొని మెరిసిపోతున్న బంగారు పంచు చీరలు కట్టుకొని కచభార చంపక దామలై మంచి జుట్టు ముడి, ఆ ముడి నిండా చంపక పుష్పాలు సంపెంగ పువ్వుల దండ తురుముకుని అందంగా అలంకరించుకున్న స్త్రీలు మంచి ముక్కు, ఆ కన్ను తీరు ఇవన్నీ కూడా శోభిల్లుతూ ఉండగా మెడ నిండా బంగారం గొలుసులు వేసుకున్నారట. ఒక్కొక్క గొలుసుకి ఇంతంత మాడలు ఉన్నాయి. ఏకంగా 100 గ్రాములతో తయారు చేసిన బిళ్ళలు వేసేసుకున్నారు వాటి. కొంతమంది పూర్వం అలాంటివి వేసుకున్నారు, చిన్న చిన్న మాడల్లా తయారు చేసి పథకాల్లాగా అలాంటి గొలుసులు వేసుకున్నారు వాటి నెక్లెస్. అలాంటి గొలుసులు మెడల నిండా వెలుగుతూ ఉండగా ఎడ్ల బళ్ళ మీద ఎక్కి పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ మధ్య మధ్యలో హరిహేళలింపగు ఏలలను శ్రీకృష్ణుడి యొక్క లీలలు పాడుతున్నారు. ఆయన గురించినటువంటి లీలలు చిన్నప్పుడు చేసిన ఉన్నాయిగా, వాటన్నింటినీ అందమైన ఏల పాటలు, జానపదుల పాటల్లో పాడుకుంటూ వెళతారన్నమాట. ఎంతో ముచ్చటగా పాడుకుంటూ వెళతారు. ఆ పాటలు విన్నటువంటి జంతువులు కూడా పరవశిస్తున్నాయి. అలా ప్రయాణం చేసి చేసి బృందావనం చేరాడు. అక్కడికి వెళ్ళగానే బళ్ళు అర్ధచంద్రాకారంలో నిలబెట్టారట. తాత్కాలికంగా బళ్ళ కిందే వాళ్ళందరికీ వసతి ఏర్పాటు చేశారు, పర్మనెంట్ ఇల్లు కట్టుకునేదాకా. ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడికి బలరాముడికి పులకింతొచ్చి ఎగిరి గంతులేసి బళ్ళలోంచి దూకేసి ఆడుకోవడం మొదలుపెట్టారు. చెందిరి బలమాధవుల వినందించు పరమ పావనము దంచిత కాళింది సంజీవనము బృందావనము మునీంద్ర బృందావనము అన్నారు. బలరామకృష్ణులు పులకించిపోయి ఎగిరి గంతులేసి ఆనందంతో ఆడుకోవడం మొదలెట్టారు. ఆ బృందావనం వాళ్ళకి ఆనందం ఎందుకు కలిగించిందంటే అది పరమ పవిత్రమైనది. కాళింది సంజీవనం. ఇదిగో యమునా నది ప్రవహిస్తోందో పక్కన. కాళింది అంటే యమునా నది అని అర్థం. సూర్యుడికి కూతురు, సూర్య భగవానుడికి కూతుళ్లలో ఒకటి యమునా నది, మరొక ఆవిడ తపతీ నది. సూర్యుడికి సంధ్యాదేవి వల్ల వైవస్వత మనువు, యమధర్మరాజు, అశ్విని దేవతలు, యమునా నది పుట్టుకొచ్చారు. రెండవ భార్య ఛాయాదేవి వల్ల శనైశ్చరుడు, మన నవగ్రహాల్లో ఒకడున్నాడు, కాస్త మెల్లగా నడుస్తాడే మందుడు, ఆయనకు కొడుకు పుట్టుకొచ్చాడు. సావర్ణి మనువు రాబోయే కాలంలో మనువు అవుతున్నాడు, సూర్య సావర్ణి. ఆ సూర్య సావర్ణి మనువు పుట్టుకొచ్చాడు. తపతీ నది పుట్టుకొచ్చింది. వీళ్ళంతా ఛాయాదేవి పుత్రుడు అన్నమాట. అసలు పేరు యమునా నదికి కాళింది, తర్వాత యమున రెండవ పేరు కూడా. ఆ కాళింది సూర్యపుత్రిక చాలా కాలం అక్కడే తపస్సు చేసి నదిగా మారింది. ఆ సూర్యుడి కూతురు యొక్క అంశంతోటే ఉన్న కాళింది అనే ఆవిడ్ని శ్రీకృష్ణుడు అష్టమహిషుల్లో ఒక ఆవిడిగా చేసుకున్నాడు. సాక్షాత్తు సూర్యపుత్రిక ఆవిడ. నదీ రూపం ఉన్నది, ఆకారం ఈ యువతి ఆకారం కూడా ఉంటాయి. 2 రూపాలు ఉంటాయి వాటికి. అందుకే స్థావరము జంగమము అంటారు. కొండలకి, చెట్లకి, నదులకి 2 రూపములు. ఒకటి కొండ ఉంది, ఆ పర్వతాకారం ఒకటి కొండరాళ్లతో ఉన్నది. రెండవది మనలాంటి రూపం కూడా ధరించగలం. నదులు కూడా అంతే, నీరుగా ప్రవహిస్తాయి. రెండవది స్త్రీ రూపం. చెట్లకు కూడా అంతే, వనదేవత. చెట్టు కింద ఉంటుంది, స్త్రీ రూపంలో వెళ్ళగలవు. అందుకని ఒకటి స్థావరం అన్నారు, రెండవది జంగమము అన్నారు అన్నమాట. 2 రూపాలు ఉంటాయి. అటువంటి ఆ కాళింది నదిని అభినందించారు. తర్వాత బృందావనం, మునీంద్ర బృందావనం. అటువంటి మునుల సమూహాలకి నివాస స్థానమై వాళ్ళకి తపస్సు చేసుకోవడానికి నీడ కల్పిస్తున్న బృందావనాన్ని
పొగిడారు, ఎగిరారు, గంతులు వేశారు, ఆడుకున్నారు. అక్కడికి వెళ్ళాక గోపాలకులు అయ్యారు. అంత పూర్వం దాకా పూర్తిగా గోపాలకులు కాదు, ఆవు దూడలను మేపుతామమ్మా అన్నారు. ఆ పెద్ద కొద్దిగా చిన్నపిల్లలైనా అందులో కృష్ణ నువ్వు కొంచెం అల్లరి ఎక్కువ చేసుకో, అడవులు ఎక్కడికో వెళ్ళిపోతావేమో, క్రూర మృగాలు ఉంటాయి, ప్రమాదం వద్దని కావాడు. పర్వాలేదమ్మా నచ్చ చెప్పాడు. బలరాముడిని విడిచిపెట్టకే, దూరంగా వెళ్ళిపోకే, చీకటి పడకుండా వచ్చేయండి అని నచ్చ చెప్పి బుల్లి దూడలు ఇచ్చి పంపింది అనమాట. చక్కగా ఆ దూడల్ని తెల్లగా ఉన్నవి, గోధుమ రంగులో ఉన్నవి, నల్లని దూడల్ని వీటన్నిటినీ వెంట పెట్టుకుని బలరామకృష్ణులు చద్దన్నం మూట కట్టుకుని అడవిలో వెళ్ళారు. ఏ చద్దన్నం అది? ఆ చద్దన్నం బ్రహ్మదేవుడు ఇంత ముద్ద తిన్నట్టు రోజున చిదిక్మాల బ్రహ్మలో అవసరం అనుకున్నట్ట. మనకి ఎప్పుడు పెడతాడో తెలియదు, ఇప్పటి వచ్చి పెడతారు ఎప్పుడో ఒకప్పుడు. మన ఇలాగే వింటారు, మధ్యలో హలో అంటే వెంట పెట్టారు, అప్పుడు పెట్టే వేరే పెడతారు. అంటే మనకి ఆయన పెట్టేటటువంటి అట్లు కావాలా, చీవట్లు కావాలో తెలుసుకోవాలి, శ్రద్ధాశక్తులతో వినాలి. ప్రపంచం మర్చిపోయి విన్నామా, ఆనందంతో ఉన్నామంటే ఆయన తిన్న చద్దన్నమాట ఆ పెరుగన్న మొత్తం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చెప్పుకున్నా వాళ్ళు తలుచుకుంటేనే రుచి అనమాట. అసలు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చాలాసార్లు ఆయన పెట్టినట్టు అనిపిస్తున్నారు. ఆ మొత్త చక్కని పెరుగన్న మొత్తం అనమాట, చక్కని మొత్తం అనమాట, జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అది తిన్నాడు కాబట్టి కంసుడు ఒక దెబ్బ పడగొట్టేశాడు. వెనపోసు తినకుండానేమో దొనపోసలు తింటే మనకేమంటాం, ఏ కారం పోస్తున్నా ఆ శక్తి రాదు. ఆ దూడలతో వేపుకుంటూ వెళ్ళాడు మొదటి రోజున. అక్కడికి కంసుడు పంపించగా ఒకడు వచ్చాడు, వత్సాసురుడు. వత్స అనే శబ్దములకు కొడుకు అని ఒక అర్థం, వత్స అంటే ఆవు దూడలు కూడా అర్థం. ప్రత్యేకంగా గోవత్సం అనక్కర్లా, వత్స అంటేనే ఆవు దూడ అని కూడా అర్థం. వాడు కంసుడి దగ్గర ఉంటాడు, అత్యంత భయంకరుడు, అజ్ఞానశ్చ వత్స. సుస్పష్టంగా శ్రీధరులు వారు నిర్వచనం చెబుతూ అజ్ఞానమే వత్సాసురుడు. జ్ఞానము తెలియదు, జ్ఞానం అంటే ఎరుక లేనివాడు, ఏమి ఎరుక లేనివాడు. ఈ చరాచర జగత్తంతటికి ఈశ్వరుడు, జగదీశ్వరుడు ఆయన కృష్ణుడు. ఆయనలో తామరతూడులో తంతువులు ఉన్నట్టు, తామరకు చూడండి ఎప్పుడు ఆ కింద కాడ ఉంటుంది, ఆ కాడ విరిస్తే లోపలే ఉంటాయి, సన్నగా దారాలు ఉంటాయి. దారములు అల్లుకున్నట్టుగా ఈ విశ్వమంతా ఆయనలో అల్లుకుని ఉన్నదట. అటువంటి వాడిని గమనించలేనటువంటి వాడిని ఏమంటారు? వత్సం అంటారు. అసలు రహస్యం అది, అంతరార్థం. ఆ వత్సాసురుడు అజ్ఞాని, వాడికి కృష్ణుడు అంటే తెలియదు. కంసుడి దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఆ పాపం కూడు తిని కృష్ణుడిని చంపరా అని అతడు పంపించగా వచ్చాడు. పోతనకి తమ్ముడు కూడా అవుతాడు వాడు, కజిన్ బ్రదర్ వాడు వచ్చాడు. అందమైన దూడగా మారాడు. అసలు ఒరిజినల్ దూడల కంటే నకిలీ దూడ ఎక్కువగా అందంగా ఉంది. ఎప్పుడైనా అది సృష్టి రహస్యమే. రోడ్డు కూడా చూడండి, గోల్డ్ కంటే బాగుంటుంది. అలాగే టోకర వేసి పట్టుకుపోతుంటారు మన దగ్గర వచ్చి. వాడు ఆ మందలో దూడలతో తిరుగుతూ ఆడుతూ పాడుతూ దగ్గర దూడలు లాగుతూ సమయం చూసి కృష్ణుడిని చంపాలనుకుంటున్నాడు. కానీ పెట్టేశాడు కృష్ణుడు. ఆయనకి తెలియదేమన్నది, పిల్లలతోటి ఈ దూడ ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత బాగుందో చూడండి అన్నట్ట. ఇది ఒక మంచి లేగ వినుడు ఎంతయో ఒప్పెడినంచుడాసి తత్పదములు తోకయు బిగియబట్టి చలంగి వెలంగ ప్రాణితో చదియక ఒక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రక్కసుం బుదులు కొనంగ బాలకులు పోయనియార్వన కర్వలీలతో. మరి ఇది ఒక మంచి లేక దూడ ఎంత బాగున్నదో చూడండి. మన దూడలన్నిటికంటే కొత్తగా వచ్చిన దూడ బాగుంది, ఎవరి దూడ మనం అందరూ ఉంటుందేమో అని పరిశీలిస్తున్నట్టుగా వెనక్కి వచ్చి అమాంతంగా వెనక నుంచి దాన్ని తోక కాళ్ళు కలిపి పట్టేశాడు. కలిపి పట్టి గిరగిరగిర తిప్పాడు అనమాట. వెయ్యర దెబ్బ వెయ్యర దెబ్బ అని బట్టలకు తెలుసా దేవుడు అలా తిప్పిదని వేసి అక్కడ విశాలమైన వెలగ చెట్టు ఉన్నది, కపిత్త వృక్షం. ఆ వెలగ చెట్టు మానుకేసి కొట్టాట. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు ఢామ్ అనే శబ్దంతో అసలు రూపం ధరించి చచ్చిపోయాడు. ఈ రాక్షసుడి శరీర ఘాతానికి ఆ చెట్టు విరిగిపోయి పక్కనున్న చెట్టు మీద పడిపోయింది కదా. ఆ చెట్టు విరిగి ఆ పక్క చెట్టు మీద పడిందిట, అది విరిగి ఇంకో చెట్టు మీద పడిందిట. వరుస 7 చెట్లు కుప్పకూలిపోయాయి. ఈ రాక్షసుడు పేకరాకారుడే కింద పడ్డాడు, గుడ్లు గెరగరా తిప్పాడు, ముక్కులు కొప్పుకున్నాడు, చచ్చిపోయాడు. ఒక్క క్షణంలో చచ్చిపోయాడు. నిజంగా చనిపోయాడు, చచ్చిపోయినట్టు చచ్చిపోయాడు. అజ్ఞానాన్ని పటాపంచలు చేశాడు. 5 ఏళ్ల వయసు వస్తూ ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఆశ్చర్యపోయారు, గొంగడీలు ఎగరేశారు. కృష్ణుడు ఎత్తుకుని బైకి కిందకి పట్టుకుని మళ్ళీ బంతి ఆడినట్టు ఆడారు.
కృష్ణ ఎలా తెలిసింది నీకు వీడు రాక్షసుడని అంటే, నాకు అలా తెలుస్తూ ఉంటాయి అన్నాడు. వాడిని చెప్పేసట కొంగడికి ఎగరేసిన వాళ్ళందరినీ ఆనందంతో ముందు పెట్టుకున్నట్ట. కానీ అంతలోనే చచ్చిపోయిన రాక్షసుని చూసి ఉలిక్కి పడ్డారన్నారు. వాడు భయపడ్డారట. సాయంత్రం వేళకి ఇంటికి వెళ్ళి, అమ్మా యశోద ఇవాళ ఏం జరిగిందో తెలుసునా? ఏం జరిగిందంటే, ఓ రాక్షసుడే పెద్ద ఆవుదో రూపంలో వచ్చాడు. మన కృష్ణుడు వాడిని ఎత్తుకొచ్చి చంపేశాడమ్మా అనగానే, రామేశ్వరం వెళ్ళినా ఏదో తప్పలేదు. కానీ అక్కడ ఏదో రేపల్లిలో ఉంటే కృష్ణుడికి కష్టాల మీద కష్టాలు వస్తున్నాయని మనం ఇక్కడికి వస్తే బృందావనం వచ్చినా మళ్ళీ రాక్షసుల బాధ ఎక్కువైపోయింది. ఆ పరమాత్ముడు తప్ప మా అబ్బాయి రక్షించేవాడు ఎవడు లేడు, ఆ దేవుడే రక్షించాలి బాబోయ్, కేశవ పరంధామా రక్షించిన ఆయన అని వాళ్ళ అబ్బాయిని కౌగలించుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చా కూడా ఆవు దూడతో పోటీ చేశాడనమాట. ఆ విధంగా వత్సాసురుడిని మొదటి రోజు సంహరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి మరొక నాడు బలరాముణ్ణి పిల్లల్ని వెంట పెట్టుకుని అరణ్యంలో చద్దన్న మూటలు గుచ్చుకెడుతున్నాడు. ఈ బట్టి వచ్చిన వాడు రెండో వాడు దంభము, కపటత్వం. భక్తులులాగా నటించేవాడు ఉంటారు, భక్తులు కాదు. శక్తులు ఉన్నట్టు నటించేవాడు ఉంటారు, శక్తులు ఉండవు. అంచేత అలాంటి ఒక కపట స్వరూపమే కొంగ. కొంగని ఎప్పుడైనా చూడండి, కాళ్ళ పైకెత్తి ఒంటి కాళ్ళ మీద కళ్ళు మూసుకొని జపం చేసినట్టు నటిస్తుంది. దొంగ సన్యాసి అన్నమాట అది. అందుకే భగధ్యానం అని బాగా పేరు ఎక్కువ దానికి. దాని దగ్గర ధ్యానం ఏమిటంటే ఎంతసేపు కూడా ఎప్పుడు ఏ చేప దొరుకుతుందా అని పట్టుకుంటున్నమాట, చేప కోసం. దీని గురించి మార్కండేయ పురాణంలో తమాషా కథ ఉంది. యోగులు కొంతమంది నలుగురు ఉండే చోట ఉంటారు, అలా నలుగురు ఉన్న చోట ధ్యానం చేస్తే వాడు యోగి కాదు అని చెప్పాడు. సుస్పష్టంగా మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో ఇదే వాడు చెప్పారు. రచ్చగొట్టు సురాలయమును 4 మార్గంబుల కోడలియును జపంబులకు నిషిద్ధంబులు అని. రచ్చగొట్లు ఉంటాయి, 10 మంది కూర్చుని తీర్పులు చెప్పే చోటు, 4 రోడ్ల కోడలి, ఈ సురాలయం ఒకటి ఉంటుంది కదా, మద్యపు దుకాణాలు, ఇటువంటి చోట్ల 10 మంది హడావుడు ఉన్న చోట జపమాలు పుచ్చుకుని జపం చేయకూడదు. అలా చేస్తే వాడు దంభం అన్నారు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు వేరే పక్కన పెట్టండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి జపం చేసుకోవడంలో దోషం. మామూలుగా నలుగురు ఉన్న చోట వీడు అనవసరం కావాలని 10 మంది కూర్చొని అక్కడ చెట్టు కింద కబుర్లు పెట్టుకుంటుంటే అక్కడికి వచ్చి నేను జపం చేసుకుంటానంటే ఏంటి అర్థం? ఆయన ఇంట్లో ప్రశాంతంగా చేసుకుంటాడు యోగి. ఇవి దంభాచారములు. ఇటువంటివి యోగికి ప్రమాదం. మానవు అవమానంబును యోగికి విషమును అమృతంబునవును అంటాడు. మానం అంటే గౌరవం. ఎవరైనా యోగుల దగ్గరకు వచ్చి పొగిడి గౌరవిస్తే అది వాడికి విషంట, పొగడత వల్ల వీడు పాడైపోతాడు. అవమానం అమృతం అంట. ఇలా చాలా నియమాలు చెప్పారు. నిజానికి మన అందరం యోగా చేస్తున్నాడని, యోగా చేయటంలో నిజంగా యోగాభ్యాసం చేసిన వాడు ఎలా ఉంటాడో చెప్పమంటారా? ఆరోగ్యంబు అనిష్ఠురత్వం అలౌల్యంబు వపుఃకాంతియం మూత్ర విచారవత్వం. ఇది మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు చెప్పిన మాట. యోగాభ్యాసంలో అడుగుపెట్టిన వాడికి ఫస్ట్ లక్షణాలు, ప్రథమ చక్రములు ఏమిటంటే ఆరోగ్యం ఉంటుంది, వాడికి మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఇంకోటి ఉండవు. నిజమైన యోగాభ్యాసం చేస్తే అనిష్ఠురత్వం, వాడు మాట్లాడితే అందరికీ ఆహ్లాదంగా వెలుగు తెలుస్తుంది. వాడి శరీరంలో కానీ మాటలో కానీ నిష్ఠురత ఉండదు. అలౌల్యంబు, వస్తువుల మీద వ్యామోహం ఉండదు. ఎప్పుడు ఎవడైనా ఇస్తున్నాడా చూసుకోడు వాడు. ఏ వస్తువుల మీద, స్థలాల మీద, జలాల మీద, ఇంకా దేని మీద వ్యామోహం ఉండదు వాడికి. వపుఃకాంతి, కనిపించని ఒక వర్చస్సు ఉంటుంది ముఖంలో. ముఖం వాడు నల్లగా ఉండనివ్వండి, ఇంకో రకంగా ఉండనివ్వండి, ముసలాగా ఉండనివ్వండి, చర్మం జారిపోనివ్వండి, కానీ ఆ వ్యక్తి చూడగానే ఏదో తెలియని జ్యోతి కనపడుతుంది వెనక నుంచి. అదే ఆరా అంటాం అన్నమాట. కాంతి పుంజం ఉంటుంది వాడిలో. వపుఃకాంతి, ఆ శరీరంలో కాంతి ఎలా ఉంటుంది. మూత్ర విచారాల్పత్తం, అధికంగా మలమూత్రాలు గడకర్లా. ఉపన్యాసంలో పావుగంటకు ఒకసారి బయటికి పోసుకురావాల్సిన అవసరం ఉండదు. మలమూత్ర విసర్జనలు అదుపులో ఉంటాయి వాటికి. ఇంకా ఏం చెప్పారు? ఇవన్నీ కూడా ప్రాప్తయోగారంభుండగు వానికి ప్రథమ చక్రంబులు నరేంద్రోత్తమ అని అలర్పుడికి చెబుతాడు దత్తాత్రేయుడు. ప్రాప్తయోగారంభుంట, యోగారంభంలో అది సిద్ధి మొదలైతే అంటే మొదటి లక్షణం అన్నమాట. వారికి ప్రథమ చక్రములు సుమ అంటాడు. ఇంకా తరతర గొప్ప శక్తులు వస్తాయి. అయితే కలియుగంలో అంతటి యోగశక్తి ఉండదు, కానీ కనీసం అదుపులో పెట్టగలగడానికి పనికొచ్చే ఇంద్రియ నిగ్రహం ఇస్తుంది యోగాభ్యాసం చేస్తే. లౌల్యం కొంత తగ్గించు. 10 మందిలో కూర్చుని జపం చేయకూడదు. ఇతరుల కోసం కాదు, మన కోసం. అప్పుడు 10 మందిలో కూర్చుంటే అది దంభం అవుతుంది. ఎప్పుడు చేప దొరుకుతుందా అని కొంగ ఎదురు చూసినట్టే మనం కూడా ఇతరుల యొక్క గౌరవం కోరుకుని జపం చేయరాదు సుమా అని చెప్పారు.
అలాంటి వాళ్ళ యొక్క లక్షణంతో కూడినది కొంగ. అది బకం అంటే. అటువంటి బకముల గురించి చాలా భాగంగా సూరదాసు చెప్తాడు, బ్రజభాగవతంలో చెప్తారు. అన్నిటికీ మించి బ్రహ్మవైవర్త పురాణంలో కూడా శ్రీకృష్ణుడి చరిత్ర చాలా అద్భుతం. శ్రీకృష్ణ జన్మకాండం అందులో కూడా చెప్తాడు. ఈ కొంగ కేవలం దంభములకు చెక్కినమాట, కపటత్వానికి మోసానికి చెక్కినమాట. అటువంటి కొంగ బకాసురుడు, వీడు పూతనకి తమ్ముడే వరుసకి. వీటిది కృష్ణుడిని బలరాముడిని చంపమని కంసుడు పంపాడు. ఎప్పటికప్పుడు పిల్లలు చంపడానికి చాలామందిని పంపుతున్నాం, కానీ అదేమిటో తెలియదు. రేపల్లిలో ఉన్నప్పుడు మనవాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు బృందావనానికి వచ్చిన వత్సాసులు తెచ్చిపోయాట. కానీ బకాసురా నువ్వు చావకుండా వాడిని చంపిరా అని కంసుడు పంపించగా ఆ బకాసురుడు అక్కడికి వచ్చాడు. కొంగ రూపంలో ఎగురుతాడు వాడు, అందుకని వాడిని బకాసురుడు అన్నారు. భీముడు మరొక బకాసురుడు చంపాడు. వాడు కొంగ రూపంలో ఉన్నాడు. వాడు బొగుడే వీడు బొగుడే, కానీ వీడు ప్రమాదకారుడు వాడికంటే కూడా. అందుకే కృష్ణుడు వీడు చంపాడు. ఈ బకుడు పిల్లలతో కృష్ణుడు చద్దన్నం మూటలు ఉంచుకొని వస్తూ ఉంటే తెల్లని కొంగ రూపంలో ఎదురుగుండా నిలబడ్డాడు. ఒంటిగాలి మీద నిలబడ్డాడు. అలా కళ్ళు మూసించాడు. దొంగ జపం చేస్తున్నాడు వాడు. అకలంకులు బాలురుగనిరి అకుటిల దంభోళి హత శతాద్రి శిఖర రూపకమున్ హరిహింసారంభకమును బకమును విశాల భయదాంబకమును. పదం వేస్తే అలా ఉండాలి. అమాయకులు, కపటత్వం లేనటువంటి వాడు, ఏమి కుళ్ళు కుతంత్రాలు ఎరగని వాడు ఆ గోపాలకులంతా. నిష్కలంకమైన మనస్సు ఉన్న వాళ్ళేగా పరమాత్మ దగ్గర ఉండగలరు. కౌటిల్యం ఉంటే రానివాడు. అటువంటి పిల్లలు చూచారట. ఎవరిని చూచారు? కొంగని చూచారు. అది ఎలా ఉందట? అకుటిల దంభోళి హత శతాద్రి శిఖర రూపకమట. తెల్లని కొండ ఒకటి ఉన్నది, ఒక మంచు కొండ లాంటి, హిమాలయ పర్వతం లాంటి కొండ. ఆ కొండకి వజ్రాయుధం దెబ్బ తగల. అంటే వజ్రాయుధంతో పూర్వం కొండలకి రెక్కలు నరికేసాడు ఇంద్రుడు. ఇది కొండట, కానీ రెక్కలు తెగబట్టబడని కొండ. అలా ఉందన్నమాట. రెక్కలతో ఉన్న ఒక మంచు కొండల హిమాలయ పర్వతంలో ఉంది. హరిహింసారంభకము, శ్రీకృష్ణుడిని హింసించాలి అని ఆరంభించబోతున్నది, హింసని ఆరంభించబోతున్నది. అటువంటి బకమును విశాల భయద అంబకమును అన్నారు. ఆ నోరు, అంబకం అంటే నోరు, పెద్ద నోరు. ఎంత నోరు విశాలంగా ఉంది. ఆ నోరు చూస్తే భయం కలిగిస్తుంది అన్నమాట. భయమును కొలిపేటటువంటి నోటితో ఉన్నది. అటువంటి కొంగ హఠాత్తుగా లేచింది. ముగ్గురు టపటప కొట్టుకున్నది. ఈ రెక్కలు అల్లాచింది. రివ్వున పైకి లేచింది. అమాంతంగా శ్రీకృష్ణుడి కేసు వచ్చేసింది. వచ్చేసి పెద్ద తన రెక్కల గాలికి చెట్లు ఊగిపోతూ ఉండగా, కొండలు గజగజలాడుతూ ఉండగా వచ్చింది. శ్రీకృష్ణుడిని మింగేసింది. పైన దేవతలు ఉన్నారు, వాడు చూస్తున్నారు. కంగారు అడిపోతున్నారు వాళ్ళు. అయ్యో కృష్ణ, ఈ దుర్మార్గుడు నువ్వు చంపుతావేమో అనుకుంటే నువ్వు కూడా దాని రోడ్లో గడిపోయావా? మింగేసిందే నిన్ను. చాక్లెట్ మింగినట్టు, లేకపోతే హోమియోపతి మాత్రం మింగినట్టు మింగేసాడే ఈ దుర్మార్గుడు. వీడు ఏమైపోతాం మేము, మాకెవరు రక్ష అని వాడు ఏడుస్తున్నారట. అలా గుడ్లప్పగిస్తూ చూస్తున్నారట. ఎంతలో కృష్ణుడు ఏం చేశాడు? దాని గొంతు కట్ట పడిపోయాడు. లోపలికి వెళ్ళాడు, బయటికి రాడు. కొంతమంది గుళ్ళోకి వస్తారు, సరిగ్గా ఆ దేవుడికి ఎదురుకుండా నిలబడివాడు. అటు ఇట్టాడు, అచ్చకుంటాడు, ఇంకొకటి వాడు అలాగే నిలబడుతాడు. ఒక్కొక్కప్పుడు ఈ భక్తిలో కూడా దేవుడికి పృష్ఠభాగం చూపించకూడదని ఎవరో చెప్పారు. అందుకని వెనక్కంటూ వచ్చేసింది ఒక ఆవిడ. డామ నరకతం నేను కింద పడిపోయాను. నా అదృష్టం బాగుంది కాబట్టి పురాణం చెప్పడానికి బతికా. ఏనాడు వెళ్ళిపోవాల్సిన వాడి అలా వచ్చేస్తే ఎలా మరి? కొంచెం చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో స్పృహ కూడా ఉండాలి. లేకపోతే వెనకాతలు ఉన్నటువంటి వాడికి ఇబ్బంది. ఏ కృష్ణుడు గుర్తిస్తే అంటే తట్టుకుంటాడు. సమస్త లోకాలు కడుపులో ఉన్నాయి కాబట్టి నాకు అటువంటి అంటే యాత్రయాత్ర కొంచెం చూసుకుంటూ ఉండాలి. సరిగ్గా కవాటంలాగా తలుపులో మూసేసాక ఆ గొంతు దగ్గర ఉండి అగ్గిరిజ్వాలలాగా కాల్చి పారేయడం మొదలెట్టాడు. తట్టుకోలేకపోయాడు వాడు. మంట వచ్చేస్తుంది గొంతంతా. అందుకని తిట్టుకున్నట్టు వాడు. కంఠోపంతము దౌడను మెరుగుతు కాలాగ్రి చందంబునన్ కుంఠీభూతుడుగాక వెంట్రమగున గోపాలమాలున్ జయోత్కంఠున్ బ్రహ్మగురున్ మహామహిము చక్కన్ రింగరాదంచు సొల్లుంఠంబాడుచు క్రక్కెవాడు వెడలను లోకం బసోకంబుగా. ఈ కంఠ ప్రాంతం బిలం దిగడం, పైకి రాడు. ఆ దవడలు, ఆ కోరలు, ఆ ప్రదేశం అంతా చురచుర కాలుస్తున్నాడు. అది మామూలు గిరి కాదు, కాల అగ్ని.
ప్రపంచ ప్రళయకాలంలో లోకములన్నీ తగలబెట్టడానికి ఒక అగ్ని సృష్టిస్తాడట పరమాత్ముడు. అది కాలాగ్ని అంటారు. అందుకే హనుమంతుడు తోటతో కాలుస్తూ ఉంటే కాలాగ్ని అనుకున్నారు వాళ్ళు. అది ఇక ప్రళయకాలంలో వచ్చే అగ్ని. ఆ అగ్నితో లోకం అంతా కాలిపోయి బూడిదైపోయాక అప్పుడు 100 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుందట. ఆ వర్షంతో లోకాలన్నీ మునిగిపోతాయట. ఇక అప్పుడు నీరు తప్పే ఉండదట. నీరు వీరు కార్యక్రమం లేదు, నీరు తప్పే ఉండదు. అంత భయంకరమైన కాలం అది. అలాంటి కాలాగ్ని వలె గొంతు మొత్తం కాల్చి పారేస్తూ ఉంటే తట్టుకోలేక ఈ మహానుభావుడిని, బ్రహ్మదేవుడు అంతటి వాడికి తండ్రిని, జయోత్కంఠుణ్ణి, మహామహిముణ్ణి ఎందుకు మింగాను అనవసరంగా? నిప్పుని మింగినట్టుంది. అది నల్లగా ఉన్న మనిషి అనుకున్నారు కానీ నల్లగా ఉన్న చెత్త నిప్పేమో పంపదీసి లోపలికి వెళ్ళగా వండుతుందేమో అనుకుని తిట్టుకుంటూ తిరస్కరిస్తూ కక్కేశాడు. కింద కక్కేసేసి లోకానికి అశోకం కలిగించాడు వెంటనే. అంటే లోకంలో కూడా అందరికీ అమ్మాయి మా కృష్ణుడు బయటకు వచ్చాడని ఆనందం కలిగింది. ఈయన గొంతుకులో ఉన్నంతసేపు దేవతలు ఏడ్చారు. ఈయన బయటికి రావడంతో వాళ్ళకి ఆనందం వచ్చిన కన్నీళ్ళు దొరుకుతున్నారు చక్కగా. ఆపై మళ్ళీ వచ్చి కక్కి భాషంతో పడవపోయాడు. ముగ్గుతో రానిచ్చాడు కృష్ణుడి దగ్గరికి. టక్కన ముగ్గు పుచ్చుకున్నాడు. ఇలా తృణము క్రియ గ్రక్కున సీనే అన్నాడు. గడ్డి పరగ చీల్చినట్టు చీల్చేశాడు. కృష్ణుడు ఇలా గడ్డి పరగ చీల్చినట్టు చేస్తున్నానని ఆయనకేం సరదా. ఇప్పుడు వీడి చీల్చాడు. జరాసంధుడిని చంపేటప్పుడు కూడా గడ్డి పరగ తీసి ఇలా చీల్చి పక్కకు పారేస్తాడు. అది భాగవతంలోనే దశమస్కంధంలో ఉంటుంది. అటు భారతంలో కూడా సభాపర్వంలో ఉంటుంది. ఆయనకి అలా గడ్డి పరగ చీల్చినట్టు చేస్తున్న సరదా. అలా ముక్కు ముచ్చుకునేలా ఆయన పారేశాడు. అవతల వారిగానే అందరూ బ్రహ్మానంద వ్యతిరేకిపోయారు. ఇది శ్రీకృష్ణుడు ముందు అజ్ఞానాన్ని ధ్వంసం చేశాడు. బృందావనంలో ఉన్న అజ్ఞానం. రెండవది దంభం నాశనం చేశాడు. ఈ రెండు అయిన తర్వాత ఇక మూడవసారి అది పాపనాశనం. బృందావనం భక్తి స్థలం, పవిత్ర స్థలం. అక్కడ కూడా కొందరు పాపాత్ములు ఉంటారు, ఉండి తీరతారన్నారు. దేవుడి దగ్గర కూడా అహంకారంతో ఉన్నవాడు ఉంటారు, సందేహం లేదు. ఎక్కడ జయ విజయులండి వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళాక కాపలాకి వస్తున్న వాళ్ళు కూడా అహంకరించి సనక సనందనాదుల్ని తిరస్కరించలేటువంటి అహంకారం అనేది పరాకాష్ట. ఆ అహంకారం తెచ్చి పెట్టేది మొట్టమొదటి లక్షణం. పాపం ఉంటేనే అహంకారం వస్తుంది. అందుకని ముందు పాపనాశనం చేయాలి. అలాంటి పాపనాశనం శ్రీకృష్ణుడు బలరాముడు లేకుండా ఒంటరిగా చేశాడు. అక్కడ యోగితో సంబంధంలా. బలరాముడు యోగి, ఈయన యోగేశ్వరుడు. యోగేశ్వరుడికి ఇప్పుడు ప్రస్తుతం యోగుల అవసరం లేకుండానే పాపనాశనం చేసే శక్తి ఉన్నది కనుక ఒకనాడు బలరాముడు ఇంటిలో ఉండగా ఆయన్ని విడిచిపెట్టి పిల్లలతో కలిసి బయలుదేరాడు. అప్పటికి శ్రీకృష్ణుడు సరిగ్గా 5 ఏళ్ళు వయసు. 5 ఏళ్ళు కౌమారం అంటాం. కౌమారావస్థ అంటే 5 years ఓల్డ్ అనమాట. నిండితే 5 ఏళ్ళు నిండిపోతే దాన్ని పౌగండావస్థ. 6వ ఏళ్ళలో అడుగు పెట్టగానే దాన్ని పౌగండము అంటారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా మళ్ళీ 5 ఏళ్ల పాటు పౌగండావస్థ వెళ్ళిపోతుంది. ఈ 5 ఏళ్ల వయస్సులో శ్రీకృష్ణుడు బలరాముడు లేడు. ఆ రోజున పిల్లలతో కలిసి సద్దన్నం తిన్నాడు హాయిగా అని సద్దన్నం మూటలు కూర్చొని పెట్టాడు. అద్భుతమైన సద్దన్నం అది. ఎటువంటి సద్దన్నం అంటే రాత్రిపూట వండి కింద పెట్టినటువంటి అన్నం. ఒక రకమైన మాధుర్యం తీపి వస్తుంది అన్నం తింటే. ఇప్పుడు మందులు తిండు. ఇప్పుడు రాత్రి కాదు, పొద్దున వండితే సాయంత్రానికి ఒక కంపు, పొద్దున పప్పు సాయంత్రం తింటే చచ్చిపోయినట్టు. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో తింటే పెట్టండి. తింటే అనారోగ్యం మనకి. యాతయామం గతరసం పూతి పర్యుషితం తథా భగవద్గీతలో చెప్పాడుగా ఆహార నియమాలు. యాతయామం ఒక జాము గడిచిన అన్నం తినకూడదు. ఎందుకంటే అందులో తేడా వస్తుంది, రుచి ఉండదు. అనారోగ్యం కలిగించే క్రిములు పెరుగుతాయి. గత రసం, రసం పోయి ఎండిపోతాయి. అన్నం వెతుకులు చూడండి. అట్టు కూడా అంతే. ఒక గంట పైన అట్టు ముట్టుకుంటే రసం లేక ఎండిపోతుంది. అది తింటే ఏం బాగుంటుంది. ఒక ఆవిడ గురువుగారు తాగంటే టీ పోసింది. వస్తే కొంచెం ఎందుకు అనుమానం వచ్చింది. వాసన వస్తుంది ఏంటంటే అవునంటే నేను రాత్రి నుంచి మా ఇంటికి మిగిలిపోయింది, ఎవరు దొరుకుతాడో చూసాను మీకు ఇచ్చాను. అందుకే ఇంటికి పిలవడం. ఇంకా రోజు మిగిలిపోయినట్టు ఇదాకా చెత్తపట్ట అక్కడ అది ఇవ్వకూడదు, తాకూడదు కూడా. పూతి అంటే వాసన వచ్చినది. వాసన వచ్చిన పదార్థాలు అస్సలు భయంకరం, అనారోగ్యం, సుస్పష్టంగా అనారోగ్యం కలిగించేవి చెప్పారు. మరి పర్యుషితము అంటే వెంట్రుకలు పడినవి, ఈగలు దాములు మొదలైనవి, చీమలు పడినవి, ఇవన్నీ పర్యుషితం. అవి తినకూడదు. ఈగలు పడ్డాయని తీసేసి పక్కన వారేసి, చీమలు పడిపోయిన మజ్జిగనేమో వడగట్టి టీ దాంట్లో పోసి, టీ పోసి వడగట్టి ఎదుగుతూ ఉంటుందో అంటే దాన్ని ఏంటంటాం ఆయన అంటాం. అందులో పోసేసి ఆ మజ్జిగ ఆ చీమలన్నీ పక్కకి తీసేసి ఈ మజ్జిగ పంపించేస్తే తెలియక రాబోతోడు పోసుకుంటే మర్నాడు ఎంత ఉంటాడు. మంచిది. అలాంటివన్నీ కూడా పనికిరావు. ఇవన్నీ పర్యూషితము అంటారు. ఇవి చాలా దోషములుగా చెప్పారన్నమాట.
పూర్వకాలంలో మందులు లేని రోజులలో రాత్రి వండిన అన్నం పొద్దున్న మధ్యాహ్నం దాకా కూడా తినడానికి పనికొచ్చేది. ఆ సద్దన్నం చాలా రుచిగా ఉండేది, ఆరోగ్యం ఇచ్చేది. పూర్వం సద్దన్నం తిని స్కూల్కి వెళ్ళాడంటే గొప్ప. ఇప్పుడేమో పెసరట్టు ఉప్మాను దిక్మాల ఇడ్లీ తిన్నాడంటే బ్యాక్టీరియాతో కూడినటువంటి చట్నీ వేసుకుని ప్లాట్ఫారం చట్నీ ఉంటుంది, అందులో పోసుకుని తినేస్తే ఇప్పుడు గొప్ప. అప్పట్లో అదొక గొప్ప. ఆ సద్దన్నాన్ని పెరుగు, వెన్నపూసలు, మేగడలు, నంచుకోవడానికి పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకుని వెళ్ళారు. ఆ వెడుతున్నప్పుడు పిల్లలందరూ ఆ పెద్దన్న మూటలు తగిలించుకుని వెడుతున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు హాస్యాలు అడుగుతున్నారు. ఏమని? ఒకనొకని చల్ది కాబట్టి ఒకడొకడెళ్తుండు. ఒకడు ఆ పెద్దన్న మూట ఒకటి దాచేసేవాట. ఒరే నేను అన్నం మూట తెచ్చుకున్నాను, నా మూట ఎదురా అంటే పక్కవాడు అలా నవ్వించి చివరికి ఇదివరకు ఎక్కడ దాచానని తిరిగి ఇచ్చేవాట. ఒకడేమో ముందుకు వెడుతూ ఉంటే ఆ వెడుతున్నవాడు అన్నీ మర్చిపోయి ఏదో చేతులు వెనక్కి కట్టుకుని అయోమయంగా వెళ్ళిపోతున్నాడు. పరధ్యానం అంట. ఆ సమయంలో వెనక నుంచి వాడు వచ్చి భౌ అని వచ్చేవాడు. అమ్మో అని వాడు ఉలిక్కి పడగానే ఒరే ఉలిక్కి పడ్డావా, ఎలా ఉందావరా అని వాట. ఆ ఉలిక్కి పడి ఇప్పుడు వాడు తూతులు పూర్వం ఏమిటో ఉలిక్కి పడితే ముగ్గురేవారు. అలా ముగ్గుకున్నాడు వాడు. రేపు కంగారు పెట్టేసేవారు, గుడ్డాకిపోయి బాబు అలా ఇప్పుడు అరవకే అన్నాడు. ఒకడు ముందు పెడుతుంటే ఇంకోటి రెండు చేతులతో ఇలా కళ్ళు మూసేశాడు. ఎవరో చెప్పుకో అన్నట్టు. ఈ చేతులు ఎంత గరుగ్గా ఉన్నాయి, దిక్కుమాల చేతులు నీవుగా ఎవరివి అన్నట్టు వెంటనే వచ్చేవాడు. ఆ చేతులతో మూస్తే ఆ మూసిన చేతుల్ని బట్టి స్పర్శని బట్టి వాడెవడో చెప్పగలిగాడు ఒకడు. ఇలా అందరూ బయలుదేరుతున్నారు. కొంతమంది అన్నారు కృష్ణుడు అందరికంటే ముందు పెడుతున్నాడు, పరుగు పరుగును వెళ్ళి కృష్ణుడిని పట్టుకుందాం. అందరికంటే ముందు ఎవడు కృష్ణుడిని పట్టుకుంటున్నాడో వాడు పండినట్టు. నిజంగా కృష్ణుడిని పట్టుకుంటే పట్ట కదా జీవితం. అందరికంటే ముందు వెళ్ళి కృష్ణుడిని పట్టుకుందాం, మన జీవితం పండించుకుందాం అన్నారట. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందులో ఒకడు అందరికంటే ముందుగా కృష్ణుడిని ముట్టుకున్నాడు. నేను పంటవయ్యి అన్నాడు. దగ్గర వాడు రేపు మేము ముట్టుకుంటానులే అన్నాడు. ఎంత అదృష్టవంతులు వాడు. ఎన్నడునైనా యోగి విపులెవ్వని పాద పరాగమిల్తయు కనులగా నరట్టి విభు కౌగిట చేర్చుచు జట పట్టుచు తన్నుచు వృద్ధుచు నగుచు తద్దయు పైబడి కుడియాడుచు మనన చేయు వల్లవ కుమారుల భాగ్యములింత ఊపుడే. వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు, యోగీశ్వరులు ఆయన గురించి జపం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి ఆయన కాలి కింద ఉన్న ఎంత దుమ్ము కళతో చూడలేకపోతున్నారట. ఆ యోగేశ్వరేశ్వరుడిని కృష్ణుడిని ఏ జన్మలో పుణ్యమో మాలో ఒకడనుకున్నారు వీళ్ళు. ఆయన కళ్ళతో చూశారు. తన్నుచు ఒకడు తన్నాడు, ఆయన గుర్తుచు నీటి మీద గుద్దాడు ఒకడు, నవ్వుచు వేళపాడబడుతున్నాడు, ఆయన చూసి నవ్వుతున్నాడు ఒకడు. తద్దయుపై బడి కూడి ఆడుతు వేదపడి ఆడుతున్నాడు ఒకడు. ఇన్ని రకములుగా ఆయనతో ఆ రాసుకొని పూసుకొని తిరుగుతూ ఆనందం పొందుతున్నారు వాడు. వాడు భాగ్యమే భాగ్యం. వల్లభ కుమారుల భాగ్యములు ఇంత ఒప్పునే అన్నాడు ఆయన. ఇంకా అందించే పదం బియ్యం తెలియదు. ఇంత దృష్టవంతులా, ఇంత భాగ్యమా? ఆనాడైనా ఒక్క చెట్టు మొక్కో కనీసం కృష్ణుడి గారి కింద ఉన్న గడ్డి బాగినైనా పుట్టపోయావి అనుకున్నారట కొంతమంది బంధువులు. ఎంతలోనే ఎదురుగుండా కంసుడు పంపించగా వచ్చిన అఘాసురుడు వచ్చాడు. అఘము అంటే పాపం, పాప రాశివాడు, మహాపాపాత్ముడు, కొండ చిలువ రూపంలో ఉన్నాడు. చెప్పగా ఆ మొట్టమొదటి అజ్ఞానం అయింది, దంభం అయింది, ఇక పాపం మొదలైంది. ఇక్కడ నుంచి ఆ పాపాసురుడు కంసుడు పంపించగా ఈ కృష్ణుడి పిల్లల్ని మింగడానికి వచ్చాడు. బకునికి తమ్ముడుగా ఉన్న పకమరకము తెలిసి కంసు పంపునత గోపక బాలురతో గోడను పక వైరిని త్రుంతునను చూపటు రోషము. వాడు బకాసురుడికి తమ్ముడు. బకాసురుడిని చంపిన కృష్ణుడి మీద పగ తీర్చుకోవాలంటూ కంసుడు పంపించగా గోపాలకుల్ని ఈ కృష్ణుడిని అందరినీ మింగేయాలి, అందరినీ నాశనం చేయాలని వచ్చాడు వాడు. దేవతలకి అమరులు అని పేరు. ఎందుకంటే అమృతం తాగారు. అమృతం తాగడం వల్ల మరణము లేదు. మరణము లేదు కనుక అమరా అన్నారు. కానీ వాళ్ళు అమృతం తాగినా చచ్చిపోతామేమో అని భయపడుతున్నారట. ఎందుకనంటే బకాసురుడి తమ్ముడైన అఘాసురుడు బ్రతికి ఉన్నంతకాలం అమృతం తాగినా కూడా మనకి బతుకుతామనే ఆశ లేదు. వాడు అంత దుర్మార్గుడు, అంత పరాక్రమవంతుడు వాడు.
వీడు ఎప్పుడు చస్తాడా, వీడు చస్తే కానీ మనకి బ్రతుకు లేదు, ఈ దుర్మార్గుడు చచ్చేదాకా దిక్కు లేదు మనకి అని ఎదురు చూస్తూ ఉంటారు. పంచత్వమునకు ఎదుళ్ళు చూతురు తము నమ్మక, వాడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. తమ మీద అమృతం మీద నమ్మకం లేక. అంతలా దేవతలకి భయపెట్టే పరమ భయంకరుడైన అఘాసురుడు అక్కడికి వచ్చాడు. ఒక యోజనం పొడుగు అంటే 8 మైళ్ళు పొడుగున్న కొండ చెరవగా ఉన్నాడు. 4 మైళ్ళు వెడల్పు దిట్టు నోరేకంగా, కింద పెద్ద నేల మీద పై మీద ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా పెద్ద కొండ గుహలో ఉంది ఆ నోరు. ఆ నోట్లోంచి నాలికలు మధ్యకి ఆ ద్విజీవికలు 2 నాలుగులు చీలుంటాయేమో, బయటకు వస్తుంది లోపలికి పోతుంది, బయటకు వస్తుంది లోపలికి పోతుంది. వాడు గాలి విడిచిపెట్టాడంటే ఒక పెద్ద వేడి గాలి, దావాగ్ని వంటి వేడి అనమాట. అడవి తగలబడితే వచ్చేటప్పుడు అడవిలోంచి ఎటువంటి వేడి వస్తుంది, దావాగ్ని నుంచి అటువంటి వేడి వస్తుంది. ఈ పిల్లలకు ఆ వేడి తగిలింది. హఠాత్తుగా ఎదురుకుండా కొండ గుహ ప్రత్యక్షం కాగానే వాళ్ళలో వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఒరే ఇది ఏమిట్రా అన్నాడు ఒకడు, ఇది కొండ గుహ అన్నాడు ఒకడు. కాదురా కొండ చెలవ అన్నాడు ఒకడు. చచ్చా కొండ చెలవ ఎక్కడిది, కొండ చెలవ ఎంత ఎక్కడ ఉంటుంది అన్నాడు మరొకడు. కాదురా ఈ మధ్యన అనకొండల సినిమా తీసేది ఇదేనా అన్నాడు ఒకడు. అనకొండగా దొరకొండలేదు కొండ గుహ అన్నాడు మరొకడు. అయ్యి అనకొండ లేదు దాని ముందు ఎందుకు మరి రాను ఉందో ఏకంగా, అందులో 1/4 కూడా లేదు. అంత అద్భుతమైన ఆ కొండ చిలువని కొండ గుహని రకరకాలుగా అనుకున్నారు. చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒరే దీని లోపల నుంచి బయటకు వస్తున్నది నాలుకలే, అందులోంచి వస్తున్న వేడి ఉన్నదే ఆ వేడి మామూలు వేడి కాదు, నిట్టూర్పది, విడిచిపెట్టే గాలి. ఇప్పుడు ఏం చేద్దాం, వెనక్కి వెళ్ళడం మనకి పౌరుషం కాదు, ముందుకే పోదాం. ఎందుకనిట కృష్ణుడంటే అంత నమ్మకం. మా కృష్ణుడు ఉండగా మేము ఎక్కడికి వెళ్ళినా కొండ చెరువు రోడ్లోకి వెళ్ళిపోతాం, సముద్రంలోకి వెళ్ళిపోతాం అని. ఒక వన్యా జగరేంద్ర వల్లది గిరీంద్రోత్సేధ వైదామ పాపక కీలా పురుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోరమహి కరాణాతత జిహ్వతోడ మరలం హింసింప వీక్షింపుతు వికటం వైపడి చాగియున్నది పురోవీధింగనుగొండిరే. బహునిల్ చంపిన కృష్ణుడుండ మనకున్ పావంచు చింతింపనేటిరా పోదము దాటి కాక అది కౌటిల్యంబుతో రిగుడు బహు వెంటను కృష్ణు చేత అనుతూ పద్మాక్షు వీక్షించి ఉత్సుకులై చేతులు వేసి కొంచునగుతు దుర్వారులై పోవను. ఇది సందేహం లేదు, పెద్ద కొండ చిలువ మనల్ని చంపడం కోసం ఎదురుగుండా ఉంది. పురోవీధి అంటే ఎదురుగుండా ఉందన్నమాట. పురోహితుడని మీరు ఆలోచించే పురస్తాత్ హితమిచ్చేది ఇది పురోహిత. మనం వెళ్ళే మార్గంలో ముందుగా మనకి మంచి కోరుతాడు కనుక తన మంత్రశక్తి ద్వారా, అందుకని పురోహితుడు అన్నారు. ఈ ఎదురుగుండా ఉన్న ఈ సామాన్యమైనది కాదు ఈ కొండ చిలువ. ఎవడో రాక్షసుడు ఈ మారువేషంలో వచ్చి ఉండాలి, లేక నిజంగా అడవిలో తిరిగే కొండ చెరవచ్చు. దాని నోటిలోంచి వస్తున్నది దావపావక కీలా పురుష ప్రజన్మతర నిశ్వాసం. ఒక గొప్ప అడవి తగలబడిపోయి ఆ తగలబడిపోతున్న అడవిలోంచి వేడి వేడి మంటలతో కూడిన గాలి వస్తూ ఉంటే ఎలా ఉందో అలా విడిచిపెడుతుంది నిట్టూరు. ఆ జిహ్వతో మనల్ని లోపలికి లాగి మింగేద్దాం అనుకుంటున్నది. ఇప్పుడు ఏం చేద్దాం, వికటంగా ఉంది, మనకేం భయం లేదు. బొగుణ్ణి చంపిన కృష్ణుడు మన పక్కన ఉండగా పామని గీమని భయపడవలసిన అవసరం మనకేమున్నది, ముందుకే పోదాం. ఆ దుష్ట సర్పం మనల్ని మింగాలనుకుంటే బొగుడు వెళ్ళినట్టే కృష్ణుడు చేతిలో చూస్తుంది, మనకేం పర్వాలేదు, అన్నిటికీ మనకి కృష్ణుడు ఉన్నాడు. వాళ్ళకి అంత కఠోర విశ్వాసం, నమ్మకం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా రక్షిస్తాడు ఆయన. మంత్రే తీర్థే గురువు దైవే దైవజ్ఞే భేషజే తథా యాదృశీ భవనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్రం మీద నీకు ఎంత నమ్మకం ఎక్కువ ఉంటే అంత బాగా అది రక్షిస్తుంది. ఈ మంత్రం ఇద్దేనండి ఒక అక్షరమేనా అంటే మంత్రం కాదు, నమ్మకం విశ్వాసమే రక్షిస్తుంది మంత్రం. తీర్థే తీర్థం కూడా అంతే. ఇది తీర్థం ఆయన చేతిలో పోసాడు అని భక్తితో తాగితే తీర్థం, లేదంటే ఉంది మున్సిపాలిటీ నీదే. తీర్థం మీద నమ్మకుండా. తీర్థం అంటే రెండవ అర్థం క్షేత్రాలు, గంగా మొదలైనటువంటి నదులు ఉన్నటువంటి ప్రదేశాలు. అదంతే
ఓహో ఇది గంగా నది, ఇలాగే ఇది కాశీ విశ్వనాథుడి ఆలయం, ఇది సందేహం లేకుండా పవిత్రమైనది నమ్మితే ఆ ప్రభావం మనకు ఉంటుంది. నమ్మం, అది మామూలు స్థలమే. ఇంటికి దానికి తేడా. గురువు మీద కూడా అంతే. మా గురువు గారు గొప్పవాడు నమ్మితే వాడు ఏమిస్తే ఫలిస్తుంది మాత్రం. మా గురువు గారు పిచ్చి గురువు ఏమో అనుకుంటే నిజంగానే మనకు పిచ్చేది. గురువు మీద నమ్మకం ఉండాలి. దైవం మీద కూడా అంతే. ఈ గుళ్ళో ఈ దేవత దగ్గరికి పెడితే మనం అనుకున్న కోరికలు తీరుతాయనే నమ్మకంతో వెళ్ళాలి, లేకపోతే రావాల. జ్యోతిష్కుడి మీద కూడా అంతే. ఫోన్లు దొరికే కదా నీ మధ్యన ఏం చేస్తానంటే ఎవరి చేత ముహూర్తం పెట్టించుకోవడం. ఆడు ఎలా ముహూర్తం పెట్టాడంటే ఈ ముహూర్తం మంచిదేనా అని మళ్ళీ ఇంకోటి అడగడం, మళ్ళీ వీడయ్యాక ఇంకోటి అడగడం. అలా ఎవరిని నమ్మటం అలా. అందుకే అయిపోయింది. ఎవరు ఒక్క దైవజ్ఞుడిని నమ్మరు, విశ్వాసంతో వెళ్ళాలి. భేషజే వైద్యుడు కూడా అంతే. నీకు వైద్యుడి మీద నమ్మకం ఉంటేనే మందు పని చేస్తుంది. వాడు పిచ్చి మంది ఇచ్చాడు అనుకుంటే అది నిజంగా అలాగే అవుతుంది. వీటి మీద నీకెంత నమ్మకం ఎక్కువ ఉంటే నీకంత బాగా ఫలిస్తుంది. నమ్మకం ప్రధానము. కృష్ణుడి మీద వారికి అంత విశ్వాసం ఉన్నది. అందుకే కృష్ణుడు వాళ్ళని ఎప్పటికప్పుడు రక్షించాడు. కర్ణాటకలో ఒక చిన్న పాప చదువుకునేది. ఆ చిన్న పాప చిన్నప్పుడే తగ్గిపోయాడు, తల్లి పెంచుతోంది. ఏదో స్కూల్లో మేస్టర్ దగ్గర చదువుకునేది. ఒకసారి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ఆ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ మా అక్క బావ వస్తున్నారు పండక్కే చెప్పుకున్నారట. ఈ పిల్ల ఒక్కంతే కదా బాబు. అందుకని అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ అందరికీ అక్క బావ వస్తారట పండక్కి, నాకు అక్క బావ లేరా అని అడిగింది. పాప తల్లి ఏం చేయాలో అర్థం కాక, లేకపోవడం అంటే శ్రీశైలంలో భ్రమరాంబారు కావడం ఆవిడే నెక్క, మల్లికార్జునుడు మీ బావే, అస్తమాటు రావడం కుదరదు, వాడు చాలా పెద్ద డ్యూటీలో ఉన్నారు, దేశాలను రక్షించవలసిన డ్యూటీలో, అంత సెక్యూరిటీ ఇచ్చేవాడు తిరగలేదు కదమ్మా, ఎప్పుడో ఒకప్పుడు వస్తారులే అని తప్పించుకోవడానికి చెప్పింది. ఈ పిల్లకి బాగా నమ్మకం వచ్చేసింది. అంటే భ్రమరాంబాదేవి మా అక్క, శ్రీశైలం మల్లికార్జునుడు మా బావ అనుకున్నారు. అక్క బావాల్ని పండగకి పిలుద్దామంటే ఈ పండగ వదిలి ఇంకోసారి పిలుద్దామని చూడమ్మా. ఈ అమ్మాయి పిలవదు, నేనే వెళ్ళిపోదా అక్క బావాలు పిలవడానికి అనుకుంది. పండగకి పిలుద్దామని వెళ్ళేది. కీకారణ్యం ఎక్కడో భయంకరమైన అరణ్యాల నుంచి బయలుదేరి శ్రీశైలం బయలుదేరి అక్క బావ నడుచుకుంటూ వస్తుంటే దాంట్లో సింహాలు పురుడు ఎదురైతే మా అక్కోయ్ బాబోయ్ అనేసరికి అవి తప్పుకునే ఉంటారు. అక్క బావ దేవతలు రక్షించారు నిజంగా నమ్మకం ఉండడం వల్ల పాపం. అలా నడిచి మొత్తమే శ్రీశైలం వచ్చింది పెద్ద కథ. అక్కడికి వచ్చిన తర్వాత అర్చక స్వామిని వాడిని, ఇక్కడ మా అక్క బావ ఉన్నారు, మీరు చెప్పరా అడ్రస్ అంటే మీ అక్క పేరు ఏమిటన్నారు. భ్రమరాంబ అంటే అదిగో అక్కడ ఉన్నవాడే భ్రమరాంబ అన్నారట. తీరా అక్కడికి వెళ్తే విగ్రహం పసుపు పూసేసింది ముఖానికి. మా అక్క ఇలా ఉండదండి, మా అక్క మాట్లాడుతుందండి, ఆవిడని పండగకి తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పింది. వాడు పర్వకాలు చిన్న పిల్ల అనుకున్నారు. పోనీ కనీసం మా బావ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటే అది ఆ లింగం చూపించాడట. ఈయన మా బావ మాట్లాడుతాడండి అంది. బాబు ఎవరిని అడిగినా నవ్వుతున్నారు, సమాధానం చెప్పట్లా, వేళకోవడం చేశారట. ఇంకా పిల్ల ఏడు చేసిందిట. భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న అని ఎరుకగా వచ్చే ఆ చిట్టి తల్లి, తన వారి కోసమని అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకిల్ది ఆదుకున్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమర మల్లీసులు, భ్రమరాంబ మల్లీసులు. ఒక్కసారి ఆ పిల్ల మా అక్క బాబా కనిపించకపోతే వాళ్ళు రాకపోతే నేను బతకలేను అంటూ ఏడుస్తూ ఈ గిరిగోపురం ఎక్కేసింది, పైకి ఎక్కేసింది. ఏది శిఖర దర్శనం దగ్గర. అక్కడి నుంచి కిందకు దూకేసింది. టక్కన వచ్చారు, రెండు చేతులు చాచి రక్షించారు ప్రత్యక్ష దైవాలు. ఆ తల్లికి అంత నమ్మకం, నేను చచ్చిపోతానంటే మా అక్క బాబా రక్షిస్తాను అనుకుంటారు. వెళ్ళి తల్లి రక్షించారు. మీరు ఇది దొక్కండి, అంత నమ్మకం ఉంది దొక్కచ్చు. అది మళ్ళీ ఎంతకాలని దూకించారు బిల్డింగ్. ఆ పిల్లలకు అంతటి విశ్వాసం, కఠోర విశ్వాసం. ఇది బసవ పురాణంలో అద్భుతమైన గాథ. మనం పరమాత్ముడి దగ్గర ఫలితం పొందకపోవడానికి ఎక్కువ కారణం ఏంటంటే కొంత నమ్ముతాం, కొంత నమ్మం. ఏమో వెళ్ళకపోతే తిడతాడేమో, దేవుడు కొడతాడేమో అని భయం. దసరాలో వెళ్ళకపోతే వ్యాపారం నష్టమేమో అని భయపడుతూ వెళ్ళకండి. పరమాత్ముడు అన్ని విధాలుగా రక్షిస్తాడని విశ్వాసంతో వెళ్ళండి. వాడిని నమ్ముకుంటే భౌతికమైన సంపదలో లెక్క ఏంటండి, శ్రీ కైవల్యం వేస్తాడు. సందేహం లేకుండా చెబుతాను నేను. నా జీవితంలో ఎన్ని విశేషాలు ఉన్నాయి. మేము పీఠం కడుతూ ఉంటే రేపు మాఘమాసంలో ప్రతిష్ట. ఇప్పటివరకు ఇంట్లో ఉన్న పీఠం ఒక చోట పెద్ద స్థలం తీసుకుని కడుతున్నాం. 3 విగ్రహాలు చిల్లిగా లేకుండా దేవుడు. చెన్నైలో మాకు శిష్యుడు ఉన్నాడు, కృష్ణారావు గారు.
ఆయన తరచుగా పురాణాలు ఏర్పాటు చేసుకుంటారు, ప్రతి సంవత్సరం పెడతారు. ఇప్పుడు 25 నుంచి మళ్ళీ 4 రోజులు మైలాపురంలో హనుమంతుడి మీద ఆయనకు హనుమంతుడి మీద చాలా ఇష్టం. ఎన్ని లీలలు ఉన్నాయో పరాశర సంహితలో, మర్చిపోయిన పరాశర సంహితలో ఉన్న హనుమంతుడి యొక్క లీలలన్నీ సీడీ రూపంలో, వీడియో సీడీ రూపంలో ఇక్కడ ఉన్నాయి. సుందరకాండ 5 సీడీలు, ఆ పరాశర సంహిత 6 సీడీలు, శ్రీకృష్ణుడి చరిత్ర 20 సీడీలుగా ఉన్నాయి. మీకు కావాల్సి వస్తే రాఘవయ్య గారి దగ్గర పెట్టాం, ఆయన దగ్గర తీసుకోండి. అద్భుతమైన సీడీలు, విధి తీరాలి, ఎంత క్లారిటీతో ఉంటాయి. ఎందుకు చెప్తానంటే ఆయన నేను కలిసి విగ్రహాలకు ఆర్చవడానికి వెళ్ళాను. 2.5 లక్షలు కరెక్ట్గా విగ్రహాలు. మహాలక్ష్మీదేవి విగ్రహం, రాజరాజేశ్వరి, సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక 85,000. అన్నీ కలిపి 2.5 అయింది. మా దగ్గర డబ్బులు లేవు. ఆయన అన్నాడు, అడ్వాన్స్ 5,000 ఇవ్వండి, ఇస్తానండి నేను గురువుగారు అన్నాడు. ఆ కృష్ణారావు గారు మహాబలిపురం దగ్గర అక్కడ ఉంటాడు ఒక శిల్పి. మాకు ఏలూరు అంబికా దేవాలయం కూడా అతనే శిల్పం చెక్కాడు, గొప్ప శిల్పం. పిచ్చి రాగానే ఆ కృష్ణారావు గారే, అయ్యో గురువుగారు అక్కడికి వెళ్ళారు, శరీరం పొలగిస్తుంది, లక్ష్మీదేవి విగ్రహం ఖర్చు నాదండి అన్నాడు. అయిపోయింది అక్కడికి 80,000. ఇంక 2 మీ గురువుగారి దగ్గర ఉంటాయి, కంకణాలు ఉన్నాయి అనుకోకండి, కంకణాలు మీలాంటి వాడు చేయించింది. ఇవి సొమ్ము అంటే సొమ్ము, కాదంటే కాదు. స్థిరాస్తి నేను ఒక్కడే, ఇంక చరాస్తి అంటారు నా వాక్కి. చరాస్తి అంటే స్థిరాస్తి లేదు, చరాస్తి లేదు. ఏముండి మొదలు పెట్ట, ఏది లేకుండా మొదలెట్ట. అక్కడి నుంచి బెంగుళూరు వచ్చాం ఉపన్యాసానికి. ఆయన మేము అక్కడ అనంతరం ఆయన ఉన్నాడు. ప్రతి సంవత్సరం బెంగళూరులో 1 ఏళ్ల తరబడి చెబుతున్నాం. ఇంకా మీ గుంటూరు వెనకబడ్డాం కానీ ఎక్కువగా బెంగళూరు, మద్రాసులో ఎక్కువ. ఆ బెంగళూరులో అంబిక అనంతరి ఆ దంపతులతో మర్చిపోయింది. ఈవిడికి ఏమవుతారు మీకు వాడు? బావమని స్వయాన మీ సొంత తమ్ముడు ఆనంద్, వీళ్ళ తమ్ముడు అంటే ఎదుగుడని ఉన్నాడు. ఆయన 85,000 రూపాయలు అంబికా విగ్రహం, అమ్మవారి 4,000. ఆశ్చర్యంతో 2వ ఇన్సిడెంట్ వాళ్ళ సొంత తమ్ముడు ఇప్పుడు వచ్చే చెప్తాను. ఇంకా 3 మాకు సరస్వతి కావాలి. ఏం చేయాలి? ఏలూరు వచ్చేసాం. మామూలుగా అక్కడికి అయిపోయింది. ఏలూరు రాగానే కృష్ణరాజు గారితో రాజుగారు మా బిల్డింగ్ స్లాబ్ మొత్తం 2 లక్షలు అయితే ఒక 2 లక్షలు ఆయన మాట్లాడుకుంటూ ఇచ్చేశాడు. ఎవరెందుకు ఇస్తారో తెలియదు. ఆయన వచ్చి సరస్వతి విగ్రహాన్ని గురుగారు అది నాదండి అన్నాడు. అయిపోయింది, 3 విగ్రహాలు అయిపోయింది. రేపు సెప్టెంబర్ నెలాఖరికి అప్పుడు తయారు చేసేస్తున్నాడు. ఇలా ఉంటాయి దైవానుగ్రహం అంటే. నమ్మాలి. నా దగ్గర ఉంది నేను అనుకుంటే ఎప్పుడు చేయలేడు. మా వల్ల ఏమవదు, అంతా నీదే దిక్కుని శరణాగతి పొందామా, సంపూర్ణ శరణాగతి అయిపోతుంది అంతే. స్థలంలో వచ్చిందో తెలియదు, ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. మరొక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. విరి తీరవలసిన ఒక మహామహిమ జీవితంలో 2006వ సంవత్సరంలో అమెరికా ప్రయాణానికి ఆటవాళ్ళు పిలిస్తే వెళ్ళా. అప్పటి వరకు వాళ్ళు ఎవడో తెలియదు, ఏదో వెళ్ళాం, వేసా వచ్చింది, వాళ్ళు టికెట్ పంపించారు, 4 రూపాయలు వెళ్ళిపోయాం. ఏమీ ప్రణాళిక లేకుండా ఒక 500 రూపాయలు రోడ్డు జేబులో వేసుకున్నాడు. విమానంలో ఏమీ తినకూడదు నాకు నియమం అది. సరే ఆ విమానంలో నాతో పాటు పట్టుకెళ్ళి 2 అరటిపళ్ళు తప్ప ఏమీ లేవు. ఏదో డ్రింక్ కట్టి తాగచ్చు కాబట్టి మంచినీళ్ళు చేసాయి, తాగాం, వెళ్ళాం. సినిమా యాక్టర్లు అందరికీ ముందు రూములు ఇస్తారు కదా, కూడా వచ్చిన బ్రహ్మానందానికి అడిగి రూమ్ ఇచ్చారు, నాకు కొంచెం ఆకలి ఇచ్చారు. మేము దిగ్మాలు కూడా పంచి కట్టుకునే వాడికి ఏమి ఉంటుంది మొదట్లో. ఆ తర్వాత రూమ్ ఇచ్చారు. కాఫీ పంపుతారంటే పంపలేదు. 10 అయ్యింది, 11 అయింది, అర్ధరాత్రి. అప్పటికి 24 గంటలు విమానం ప్రయాణం. అక్కడ తిండి లేదు, ఇక్కడికి వస్తే ఇక్కడ దిక్కు లేదు. ఇంకా 12:30 గంటకి కళ్ళు బయలు కమ్మేసే శరీరానికి శ్వాస వస్తుంది. అప్పుడు అమ్మవారి లలితా సహస్రనామ పారాయణ మొదలెట్టాను. నాకు జీర్ణం అణువున కూడా సహస్రనామ పారాయణతో అటువంటి బంధం. మా పేటలో త్రిశక్తి పేట కనుక సరిగ్గా పాయసాన ప్రియాత్వస్థ పశువులు ఒక భయంకరం చదవగానే ఒక నెంబర్ గుర్తుకొచ్చింది. నన్ను పిలిచిన ఆయనలో ఒక కోఆర్డినేటర్ పేరు చందూరి మురళి గారు. ఆయన నెంబర్ ఉంది. అప్పటిదాకా నెంబర్ కూడా తెచ్చుకోకుండా ఏం వెళ్ళిపోయేవాడు, పిచ్చాడో వెళ్ళిపోవడం. ఇప్పుడు కొంత అనుభవం వచ్చింది. సరే ఆయన వెంటనే అక్కడి నుంచి లోకల్ కాలేజ్ కూడా చేశాను. వాళ్ళ ఆవిడ డాక్టర్ గారు ఎక్కింది. అయ్యా ఇప్పుడు ఎంత అయింది టైం అంది. అమ్మా ఇప్పుడు ఎంతైనా టైం నేను ఎంత అయిపోయేటట్టున్నాను, నాకు అర్థమైపోయేటట్టుంది. నేను సొంతకం చేశారు. ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. కాఫీ పంపుతారని ఒకటి ఇంకోటి పంపుతారని ఒకడు అన్నవాళ్ళే కానీ ఎవరు రాలేదు. రూమ్లో పడేశారు. ఈ 5 స్టార్ హోటల్లో ఈ ఏసీ రూమ్లో పడి ఉండడం తప్ప నాకేం దొరకనల్లా. ప్రాణం పోయి మీకు చేశాను. ఇక్కడ ఫ్రిడ్జ్లో బాటిల్ తప్ప, వాటర్ బాటిల్ తప్ప మరొకట్లేదు అనగానే ఆవిడ అలాగే అయ్యో పాపం కొంచెం ముందు చేస్తే బాగుండండి అన్నాడు. ముందు చేయడానికి కూడా ఏ నెంబరు లేకుండా వచ్చానమ్మా. మన సెలవులు పనికిరావు ఇక్కడ. సరే పెట్టేసి గారు మళ్ళీ మామూలుగా పారాయణ పూర్తయింది. ఒక 1/2 గంట జరగకుండా ఒక ముద్ద ఇవ్వ
ఓ 50 నుంచి 55 ఏళ్ళు ఉంటే సగం జుట్టు తెలిసి సగం జుట్టేమో నల్లగా ఆవిడ తలుపు తగ్గింది. తప్పగానే కాలింగ్ బెల్ నొక్కనే తీసింది. అయ్యా, 5 ఇంటి దగ్గర నుంచి మీరు వస్తున్నారని తెలిసింది, మడి ఆచారంతో ఉన్నాయన మీకోసం పులిహార, సరిగ్గా పాయసం, జీడిపప్పు కిస్మిస్ వేసిన పాయసంలో మంచి పులిహార చేసి పట్టుకొచ్చేదాడు. అప్పటి నుంచి పద్మావతి గారు ఉన్నాయని ఎక్కడ ఉంటారంటే ఎవరు చెప్పట్లేదు. ఇప్పటిదాకా చూసి చూసి రేవుల్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు పాప ఆవిడకి తీసుకొచ్చి. ఇంతలో ఆ 1 గంటకి ఎవరో ఒక తలుపు తీస్తే ఆ తలుపు తీసినవాడు మన ఆంధ్రుడు గంగాధరన్, ఒక ఆయన ఘంటసాల పాటలు పాడుతుంటాడు హైదరాబాద్. ఆయన తలుపు తీసి కనపడ్డాడు. అయ్యా, ఒక ఆయన ఎవరో వచ్చారు, గురువు గారు ఎవరో ఉపన్యాసం చెప్పాయని ఎక్కడ ఉంటారని అంటే, భలేమ్మ మీరు, ఆయన నీరసంతో చచ్చిపోతున్నాడు, ఫలానా రూములో ఆ హోటల్ బ్యారియట్లో ఉన్నారని. కానీ ఆవిడ తెలుసుకుని వచ్చి రూమ్ పెట్టింది. అప్పటిదాకా లేని ఆ 1 గంటకి ఆవిడ రావడం ఏమిటి, తలుపు తట్టి అన్నం పెట్టడం ఏమిటి చూడండి, ప్రాణం నిలబెట్టింది ఆ క్షణం. ఇంకా తర్వాత అవధానం చూశారు, అష్టావధానం. ఇంకా అక్కడ నుంచి 45 రోజుల పాటు 3 భాగవత సప్తాహాలు, లలితా సహస్రనామ సప్తాహాలు అన్నీ చేసాం. అన్నీ వేరు. ఆ మొట్టమొదటి రోజు ప్రాణం నిలబెట్టింది. ప్రాణాపాయ స్థితిలో మనం మానవుల్ని కాదు నమ్మవలసింది, మన ఇష్టదేవతని నమ్మాలి. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రడి వ్యక్తి అనేది నాకు అక్కడ నియమం. అనేక కష్టములు వచ్చినప్పుడు ప్రతి జీవికి పరమాత్ముడు వెంట ఉండి రక్షిస్తాడు, రక్షించి తీరుతాడు. భగవానుడు లేకుండా చెబుతున్నది. ఏది బాధపడక్కర్లా. కాకపోతే అంత విశ్వాసం కావాలి. ఎంత విశ్వాసం లేకపోతే కొండ చిరువు నోట్లోకి వెళ్ళిపోదాం, కృష్ణుడు మనల్ని కాపాడుతాడని వాళ్ళు ఎలా అనుకుంటారండి. వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. ఆ నాలికతో లాగేశాడు అగాసురుడు వాళ్ళకి. కానీ ఇంకా నోరు తెరిచి ఉంచాడు. పైనుంచి దేవతలు గుడ్లు అప్పగించుకుని చూస్తున్నారు. ఎంతలో అగాసురుడు పిల్లలందరినీ మింగడం కాదు, కృష్ణుడి మీద కసి ఈ కృష్ణుడి మింగాలనుకున్నాడు. కానీ కృష్ణుడు కాసేపు సామాన్య మానవుడిలాగా ఆలోచించాడు. అరే ఈ పిల్లలంతా లోపలికి వెళ్ళిపోయారు, దూడలతో పాటు పాము నోట్లో ఏది మింగేసింది, పాప వాడికి తెలియదు. అర్భకులెల్లా పాము దివిజాంతకుడౌట ఎరుంగరకట, నిర్భయులై ఎదుర్కొనిది నేగలనంచు విమూఢులంచు ఆవిర్భవద ఆగ్రహత్వమున వెల్దములందమలేక పిండుతో దుర్భర ఘోర సర్పఘన తుండ పిలాంతము చొచ్చిరందరు. ఈ పిల్లలకి ఈ పాము దేవతలకి కూడా మృత్యువు వంటివాడైన పరమ దుర్మార్గుడు అగాసురుడని తెలియలేదు. నేనున్నానని, రక్షిస్తానని తమ దూడలతో అన్నం మూటలతో కలిసి పాము నోట్లో గడిపోయారు. ఎంత నమ్మకం, ఎంత ఆశ్చర్యకరమైన ఆగ్రహం పెట్టండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది మామూలు నోరు కాదు, కొండగుహ కంటే ప్రమాదమైనది. ఈ లోపల ఈ పాటికి బూడిదైపోయారేమో అని ఆలోచన చేస్తూ ఉండగా మళ్ళీ ఎంతో అనుకున్నట్ట, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళగానే కృష్ణాన్ని నువ్వు నమ్ముకున్నావు, మా పిల్లల్ని దూడల్ని చంపాం, వాళ్ళందరినీ పాము నోట్లోకి అప్పగించి నువ్వు ఒక్కడివి తిరిగి వస్తావా, ఇదేమి న్యాయం అని అడిగితే గోపికలకి ఏం సమాధానం చెప్పను. సమయానికి బలరాముడు కూడా లేడు. నేను వెళ్ళను, నేను పాము నోట్లోకి వెళ్ళిపోతానంటూ దేవతలు వింటూ ఉండగా మాట్లాడుతున్నట్ట. వాళ్ళని కొంచెం భ్రమ పెట్టాలి. అందుకని అప్పుడప్పుడు సామాన్యుడిలా నటించాలి ఎవడైనా సరే. అందుకని అలా మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయాడు. పాము నోరు పోసేసింది. ఇంకేముంది, దేవతలు ఈయనేదో భగవంతుడు అనుకున్నామో రక్షిస్తాం అనుకుంటే ఈయన కూడా పాము నోట్లో వెళ్ళిపోతారంటూ వెళ్ళిపోయాడు. ఇంకా మనల్ని కాపాడేవాడు ఎవడరా బాబు ఆయన గుడ్లు అప్పగించుకు చూస్తున్నారట, ఏడుస్తున్నారట వేలుతులు. ఎంతలో సరిగ్గా కంఠం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ పిల్లలు మూసేసినట్టు మూసేశాడు. ద్వారంలాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రాడు. శరీరం బాగా పెంచేశాడు. ఊపిరి లోపల నుంచి బయటికి రాదు, బయట నుంచి లోపలికి రాదు. నిట్టూర్పు ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. బిగుసుకుపోయింది వాడి శరీరం, పొట్ట వాపు వచ్చేసింది. ఆ భయంకరమైన కడేవరం ఊపాడు, తోకతో తప్ప కొట్టేశాడు. చుట్టుపక్కల రాళ్ళు పగిలిపోతున్నాయి, చెట్లు గుండపిట్టి అయిపోతున్నాయి. అంత శరీరం అది. ఆ శరీరాన్ని అటు ఇటు కొట్టుకుని హఠాత్తుగా శరీరం విడిచిపెట్టేసింది ప్రాణం. వాడి శరీరంలోంచి బొటన వేలంత వెలిగిపోతున్న జ్యోతి ఒక దీపారాధనలాగా ఆకాశంలోకి వచ్చింది. సరిగ్గా పడవేలు అంగుష్ఠమాత్ర ప్రమాణమైన పురుషుడు ఉంటాడు మనలో, అంత జ్యోతి బయటకు వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఆ చచ్చిపోయిన పాము నోట్లోంచి పిల్లలు బయటికి తీసుకొచ్చాడు. అలా చూపులతో బతికించాడు. కేవలం చూశాడు, ఆ చూపులు జబ్బులతో వెళ్ళింది. చచ్చిపోయిన వాళ్ళంతా యథార్థంగా చక్కగా బతికేశాడు. అంతలో ఏం జరిగిందంటే ఆకాశంలో నిలబడిందిగా ఈ జ్యోతి, ఆ ప్రాణం.
ఆ పిల్లలు చూస్తూ ఉండగా జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడు వక్షస్థలం నుంచి ఆయనలో కలిసిపోయింది. ఎంత అదృష్టవంతుడు వాడు. నిజానికి వాడు అఘాసురుడు, పాపాసురుడు. కానీ కృష్ణుడు వాడి కడుపులోకి అడుగు పెట్టడంతో గొంతుకు ద్వారా వాడి అఘములు పోయి అనఘాసురుడు అయిపోయాడు. వాడు పుణ్యాత్ముడు అయిపోయాడు. అంతే. ఇంతలో ఈ దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. ఈ పిల్లలు కూడా కృష్ణుడు మనల్ని రక్షించాడు చూపులతో అనుకుని వెంటనే కొమ్ము పూరాలు ఊదేశారు. పెద్ద శబ్దం చేశారు. బ్యాండ్ మేడం వాయించారు. ఈ శబ్దం ఎక్కడో బ్రహ్మలోకంలోనూ బ్రహ్మగారికి వినపడింది. కానీ ఆయన ఎక్కడి నుంచి వస్తుంది ఈ జయ శబ్దం, ఎక్కడిది వాద్యములు, ఎక్కడిది పాటలు అనుకుంటూ భూలోకానికి వచ్చాడు. చూస్తే ఈ పిల్లవాళ్ళు, ఈ కృష్ణుడు ఈ పాము చంపేయడం, పాము వచ్చి ఆయనలో కలిసిపోవడం, పిల్లల్ని చచ్చిపోయిన వాళ్ళు చూపులతో బతికేందుకు ఇదంతా తెలిసింది. ఆయన మతిపోయింది. ఆయన వీడేవాడ చిన్న కుర్రాడు నల్లగా ఉన్నాడు, చచ్చిపోయిన వాడు ఎలా బతికించాడు ఏమో అనుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆయన బ్రహ్మగారిని ప్రార్థిస్తేనే కృష్ణుడు భూలోకంలో పుట్టాడు. అయినా అజ్ఞానం మర్చిపోయాడు. ఎవరో కుర్రాడు అనుకున్నాడు. నిజానికి ఇక్కడే తమాషా. సాధారణంగా బ్రహ్మగారికి చెవుడు అంటారు కదా, బ్రహ్మ చెవుడని. ఆయన కూడా వినపడింది వీళ్ళు అరిస్తారు అక్కడ దాకా. ఒక్కొక్కడు రైలు ఎక్కిందంత ఫోన్ మాట్లాడతారు. వాడికి మొత్తం రైలు ఇంజిందాక వినపడమాట. అలా ఈ పక్కవాడంతా డామే. అలా రాత్రిపూట నిద్రపోతూ ఉంటే ప్రాణం తీస్తారు అనమాట. అలాగా ఈ పిల్లలు అరిచారంటే అవి బ్రహ్మగారికి వినపడ్డాడు. నిజానికి బ్రహ్మగారికి చెవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మగారికి చెవుడు అనేది ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ చెవుడు అనేది ఒక ఆయన బ్రహ్మగారి వేషం వేశాడు, డ్రామా ఆర్టిస్ట్. బ్రహ్మగారికి మరి 4 తలకాయలు ఉండాలి, వీడికి ఒకటే తలకాయ ఉంటుంది కదా. అక్క తలకాయలను తగిలించారు. ఈ చెవులకి 2, ఇటువంటి, వీడి తలకాయ, మొత్తం 4 తలకాయలు. వీడి తలకాయకి పక్కన ఇటువంటి, ఇటువంటి, ఇటువంటి. ఇప్పుడు ఈ అక్క తలకాయలు తగిలించగానే చెవులు పూసుకుపోయి ఇంకేం వినపట్ల వీడి కర్మగారి. ఈ ఆర్టిస్ట్ ఈ బ్రహ్మవేషం వేసిన వాడు పెద్ద పోర్షన్ ఉంటుంది కదా, అందుకని చిన్నవాడిని ఎవడో పెట్టాడు. ఒక పావులోకి వచ్చేవాడు. కొన్ని పాత్రలు ఉంటాయి, వాడికి డబ్బులు పెద్దగా ఇవ్వక్కల. ఈ చూడండి రామలక్ష్మణ భారత శత్రుఘ్నుడి భరతుడిని ఎట్టే పెడతారు కదా. అన్నగారి మాటే ఇంకే డైలాగ్, ఇంకే ఉండదు. ఆ ఒక్క డైలాగ్ తప్పే ఉంటాయి. అలాగే నకుల సహదేవుల వేషం వీళ్ళే వేస్తారు. మళ్ళీ ఏది పాండవిజ్ఞంలో వీళ్ళు ఏం చేస్తారు, అన్నగారు అక్కడ జాగ్యం మా ఆజ్ఞ, ఇంకేం ఉండదు డైలాగ్. వాడికి ఎందుకంటే వ్యాధులు ఉపయోగించి పంపేస్తారు. అలాగే బ్రహ్మగారికి ఏంటంటే ఒక్కటే డైలాగు, హిరణ్యకశిపుడు కూడా నీకేం మనం కావాలో కోరుకో అనాలి. వాడు ఏదో అంటాడు తదాస్తూ వెళ్ళిపోవాలి. ఇంతే డైలాగ్. అందుకని వీడికి అట్ట తలకాయలు పెట్టించి స్టేజ్ మీదకి పంపారు. హిరణ్యకశిపుడు ఎదుర్కొంటూ ఉంటాడు. వీడి కర్మగారి వీడి డైలాగ్ మర్చిపోయాడు. ఈ కాస్త కూడా అంత జ్ఞాపక శక్తి వీడికి. ఆ కాస్త మర్చిపోయాడు. వెనక నుంచి ప్రాంప్టింగ్ అని ఇస్తారు కట్టెలు వెనక. వాడిని ఒరే నా డైలాగ్ పెట్టినా అన్నాడు. హిరణ్యకశిపుడు కూడా నీకేం వరం కావాలో కోరుకోమనరా అన్నాడు. వీడికి వినపడక అన్నాడు. బట్ మళ్ళీ అరిచాడు. ఇంకా వినపట్ల. ఈ చెవులు బాగా పురుగుపోయాయి. అందుకని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పిసామన్నా బాబు, హిరణ్యకశిపుడు కూడా నీకేం వరం కావాలో కోరుకోరా బాబు అనరా అన్నట్ట. ఇది మైకులో అందరికీ వినపడింది, వీడి వినపడలా. అందుకని బ్రహ్మగారికి చెవుడు అన్నారు. అప్పటి నుంచి బ్రహ్మచెవుడు దగ్గర పుట్టినాడు. అట్ట చెవుడు దగ్గర చూసిన బ్రహ్మ, కానీ ఆ బ్రహ్మగారికి ఓం బ్రహ్మదేవ అంటే వచ్చి పెట్టిపోతారు ఇక్కడికి. అంతటి మహానుభావుడు ఆయన. అంటే చెప్పొచ్చిందంటే ఆయనకి కూడా వినపడేంత అత్యనవారు చేశారని చమత్కారం చేస్తారు కొంతమంది పౌరాణికులు. ఇంతలో ఈ కృష్ణుడు ఈ బాలుని ఎప్పుడు చంపాడు? ఈ అఘాసురుడు అంటే 5వ ఏట చంపాడు. కానీ పిల్లలు 6వ ఏట ఇంటికి వెళ్ళి ఈరోజు అడవిలో ఒక కొండ చిలువ మమ్మల్ని మింగింది, అప్పుడు కృష్ణుడు ఆ చిలువని చంపి మమ్మల్ని రక్షించాడు అన్నారు. ఈ కథ వినగానే పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. 5 ఏళ్ళు కౌమార మఠ మీద పౌగండమని ఎడు అవస్థ. మహాత్మా నీకు తెలియదేముంది? 5 ఏళ్ళు కౌమారం, 6 ఏళ్ళు పౌగండం అంటారు. కౌమారావస్థలో కృష్ణుడు పాముని చంపడం ఏమిటి? పిల్లలు పౌగండ అవస్థలో ఇంటికి వెళ్ళి ఈరోజు కృష్ణుడు అడవిలో పాముని చంపి మమ్మల్ని రక్షించాడని చెప్పడం ఏమిటి ఆశ్చర్యం? దీని వెనకాతల బ్రహ్మరహస్యం ఉందా? నిరుడు చేసిన పని ఈ రోజు చేశామని ఎవరైనా అంటారా? నిన్న చేసిన పని వాళ్ళు చేశామననే. నిరుటి పని ఈ రోజున ఎలా అంటాం అని మరి ఎందుకన్నారు అనగానే వెంటనే శుకుడు ఒక్కసారి కళ్ళు కూసుకుని అద్భుతమైన రహస్యం నువ్వనంటే బ్రహ్మరహస్యం అని అన్నాడు. మంచి మాట్లాడిలో 5వ ఏట పాముని కృష్ణుడు చంపితే పిల్లలు 6వ ఏట ఇంటికి వెళ్ళి చెప్పడానికి గల కారణం ఒకటి ఉన్నది చెబుతారు. పాము చంపాక కృష్ణుడు ఈ పిల్లలతో కలిసి బృందావనంలో చాలా దూరం ఈ చద్దెన్న మూటలతో దూడలతో వెళ్ళాడు. అలా తిరిగి మధ్యాహ్న సమయానికి ఒక తోట తీరాడు. అందరికీ నీరసం వచ్చింది, కళ్ళు తిరిగిపోతుంది, ఆకలి వేసేస్తుంది.
పిల్లలు ఎప్పుడు కృష్ణుడు ఆగుతాడా, ఎప్పుడు అన్నం తిందామా అని ఎదురు చూస్తున్నారట. దేవుడికి కూడా ఆకలిస్తుంది, పోపు వాసన టాపులు ఎంచిపోతాం సార్. ఈ కృష్ణుడేమో ఆగడు, అలా నడుస్తున్నారు. హఠాత్తుగా కృష్ణుడు పిల్లల బాధ కనిపెట్టాడు. ఆగండి అన్నాడు. ఎందుకంటే ఎదురుగుండా పెద్ద చెరువు కనపడింది. కనియన్ కృష్ణుడు సాధునీరం మహాగంభీరము పద్మకోక నదాస్వాద వినోదమోద మత భృంగద్వంద్వచంకారము ఘన కల్లోల లతా వితాన విహరత్ కాదంబ కోలాహలస్వన విస్ఫారం మందవాయుజగణాసారంబు కాసాను. చూచాడు కృష్ణుడు. ఒక పెద్ద చెరువు కనపడింది. ఆ చెరువు ఎలా ఉన్నది? సాధునీరం, స్వచ్ఛంగా నిర్మలమైన నీటితో ఉన్నది, మురికి లేదు అందులో. మహాగంభీరము, చాలా లోతుగా ఉందిట. అందులో పద్మ తామర పువ్వులు ఉన్నాయి, కోకనద ఎర్ర కలుగు పువ్వులు ఉన్నాయి. వాటినే చెంగల్వ అంటారు. చెన్ను అంటే ఎరుపు, చెన్ను ప్లస్ కలువ చెంగల్వ అన్నమాట. వాటి మీద తుమ్మెదలు వారి ఆ తేనె తాగుతూ చంకారం చేస్తున్నాయి. అందులో ఉన్న పువ్వుల మీద ఆశ కొట్టి హంసలు, చక్రవాక పక్షులు, కొంగలు వచ్చి అవద్దు ఇటు ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న పక్షులు పిండి ముద్దలాగా దూది పిండిల్లో ఉన్నాయన్నమాట. వాటి యొక్క కోతలతో కోలాహలంతో ఉన్నది. చల్లని నీటి తుంపరలు వచ్చే శరీరానికి తగులుతున్నాయి. దాంతో వేడి తగ్గిపోయింది. చల్లగా నీకు వచ్చి తగ్గితే హాయిగా ఉంటుంది. అందులో వేసవికాలం కాస్త అమ్మాయి అనిపించింది అనమాట. అటువంటి కాసారములు చూచాడు. పిల్లలకేసి చూశాడు. కృష్ణ ఇంక మేము నడవలేకపోతున్నాం, నీరసం వచ్చేస్తుంది. పైనేమో ఎండ మండుతోంది, మా తల మాడిపోతుంది. ఇక్కడ కడుపులో ఆకలి వండుతుంది. ఈ మంట ఆ మంట, రెండు మంటలు. ఇంకా మాకు తంట, నువ్వేమంటావు అన్నా. ఎండం మృగ్గితిని, ఎండలో పాపం మగ్గిపోయారు బాగా. పొట్లకాయలు, బీరకాయలు వాడిపోయినట్టుగా వాడిపోయే ముఖాలు. ఆకటం పడితిది, ఆకలితో నలిగిపోతున్నారు. ఇంకేలా విలంబింపగా, ఇంకెందుకు ఆలస్యం చేయడం, రెండో బాలకులారా, రెండో పిల్లలారా అన్నాడే. ఏమిటి చల్ది గుడువం, సద్దన్నం తినడానికి చక్కగా. మధ్యాహ్నం కూడా అప్పుడు సద్దన్నం తిందాం. రమ్యస్థలము, అన్నం తినాలంటే ముందు స్థలం బాగుండాలి. అందుకని అది తిప్పాడే. ఈ ప్రదేశం బాగుంది, చక్కని పచ్చగడ్డి ఉంది, కూర్చుంటే మెత్తగా ఉంటుంది. లాన్లో కూర్చుని శుభ్రంగా తిందాం. ఈ దండం లేగలు నీరు ద్రావి ఇరవందం, ఈ పక్కనే చక్క లేగలు విడిచిపెడితే దూడలు మంచినీళ్లు తాగి పచ్చగడ్డి తింటాయి. వాటి ఫుడ్ అవి తింటే మన ఫుడ్ మనం వేద్దాం. దండంపై విహరింపుతుండగా అమంత ప్రీతి పక్షంతని, అవి తిరుగుతూ ఉండగా మనం హాయిగా కడుపు నిండా తిందాం, ఆనందంగా తిందాం అనగానే అమ్మయ్య అన్నారు. దూడలు వదిలేశారు, చేతులు కళ్ళు కడుక్కున్నారు, ఆకులు తెచ్చుకున్నారు, చిక్కములు విప్పారు, రాచిప్పలు తెచ్చారు. చిన్న చిన్న పువ్వులు ఆకులు ఉన్నాయి, తామర పువ్వు ఆకులు కూడా పచ్చడి వేసుకోవడానికి పనికొస్తాయి. అలాంటి ఆకులు పెట్టుకున్నారు. మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. చుట్టూతా తామర పువ్వులు రేకుల్లో కూర్చున్నారు పిల్లలు. అద్భుతమైన పద్యాల్లో ఇది ఒక గొప్ప పద్యం. పోతన గారి యొక్క మహాద్భుతమైన కవిత్వ శైలికి నిదర్శనం. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేగుల చందమున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షింపుతు శిలలు పల్లవములు తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా చిరచటను గోపాత్మకులు భూవరా. తామర పువ్వు రేకుల్లాగా పిల్లలు కూర్చున్నారు. సరిగ్గా తామర పువ్వులాగా మధ్యలో దుద్దుంటుందిగా పసుపు పచ్చ రంగుతో, దాన్ని కర్ణిక అంటాం. ఆ కర్ణిక వలి కృష్ణుడు ఉన్నాడు.
కృష్ణుడు చుట్టూతో తామర పూరేపుల్లో వాడు కూర్చుంటారు. సాధారణంగా ఒక వ్యక్తి మధ్యలో ఉంటే చుట్టూ కూర్చున్న వాళ్ళకి కొందరికి ముఖం కనపడుతుంది, కొందరికి వీపు, కొందరికి బాహువులు, కొందరికి మూలలు కనపడాలి. కానీ ఇక్కడ ఏమిటో చెప్తున్నా, అందరికీ కృష్ణుడి ముఖమే కనపడుతుంది. ఎందుకంటే ఇంకేంటండి బాబా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం అంటే అందరికీ కృష్ణుడి ముఖం. ఆయన ముఖం చూస్తున్నారు, కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షింపుతున్నారు. అలా చూస్తూ ఆనందంతో పులకించిపోతారు. ఆయన్ని చూస్తే వేరే అన్నం తినాలా, వేరే ప్రసాదం కావాలా, ఆయనే పెద్ద ప్రసాదం. శిలలు, రాళ్ళు, రాచెప్పలు అంటావు వాటిని, పల్లవములు, చిగుళ్ళు పెట్టుకున్నారు అక్కడ. ఆ చిగుళ్ళలో కూడా పచ్చడి వేసుకోవడానికి వీలుగా ఉన్నది చిగుళ్ళు అనమాట. అవి బృందావనంలో నిజంగానే ఉన్నాయి. గడ్డి పరకలు కొన్ని, చిక్కములు, పువ్వులు, ఆకులు కంచములుగా పెట్టుకుని చుట్టూతా పెట్టుకున్నారు. ఇక వడ్డించుకున్నారు. పులిహోర, కట్టుపొంగలి, దద్దోజనం, పాయసం. పాయసం అంటే ఏమిటి పాయసం? 4 లీటర్ల పాలు అలా అలా కడపడ కాచి అందులో 1/4 కేజీ బియ్యం పోసి, కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్, 2 కేజీ నెయ్యి పోస్తే ఓహో అది పాయసం. ఇవే పాయసం. ఇన్ని నీళ్ళు వేసి ఆఖరి బియ్యం పోసి ఇంత మసాలా వేసి పాయసం అంటే తింటే ఆయాసం. అటువంటి పాయసం. ఇంకా పులిహోర ఉంటుంది. పులిహోర అంటే ఏంటంటే పోపు పెట్టినప్పుడు ఆ పోపులో జీడిపప్పులు వేయాలి, వేరుశనగ గుళ్ళు వేయాలి. మంచి పోపు భోగమా వేగిన తర్వాత దీన్ని చింతపండు పులుసుని బాగా కడపడ ఉడకబెట్టి అప్పుడు ఈ పోపు అందులో కలపాలి. అప్పుడు దీన్ని పట్టుకొచ్చి పదులుగా బియ్యం వండి కలిపితే నేను చేసి పెడితే బాగుంటుంది. నాకు వంట చేయిస్తాను. చెప్పట్లేదు కానీ అవన్నీ చేస్తే అవన్నీ చేసుకుని వెళ్ళారంట. అందుకని వాడు తిరగదు కదండి. హాయిగా రుచిగా ఉంటే ఎన్ని రోజులైనా పులిహోర 2 రోజులు బట్టి ఎలా ఉంటుంది. అప్పుడు అవి పెట్టుకున్నారు. మాగాయ పచ్చడి, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, ఆవకాయ పెచ్చులు, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయని. ఎన్ని ఉన్నా ఆకులు ఆవకాయ గోంగూర ఉందా లేదా అని వెతుక్కుంటే వాడు ఆంధ్రుడు అన్నారు. ఒకప్పుడు నేను పద్యం చెప్పా గోంగూర మీద. మరల మరల క్లింటను ద్వారా భరత పుణ్య మహికి వచ్చుట గోంగూర మహిమగానే. అప్పట్లో క్లింటన్ వచ్చాడు కదా. వాడు ఎందుకు వచ్చాడంటే మరల మరల క్లింటను ద్వారా భరత పుణ్య మహికి వచ్చుట గోంగూర మహిమగానే. గోంగూర మహిమది ఎవడైనా వచ్చి తినవచ్చు. అది తిన్నాడు నిజంగానే. వాడు తిన్న తర్వాత కొంచెం ఇబ్బంది వచ్చి కడుపు 4 సార్లు కలిగింది. ఇట్లా వేరే విషయం రుచి అంచేత అద్భుతం. గోంగూర అంటే గోంగూర పచ్చడి కూర అలా చేసేవారు. అవన్నీ వర్ణించారు అందులో స్పష్టంగా. చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు రేళ్ల సంతుల నిరికి, వెలయ రేళ్ల సంతుల ఎందు నిరికి అంటారు. చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు. ఊరగాయలను మాత్రమే చెప్పారు. ఆ ఊరగాయల్లో ఏమైనా ఉండొచ్చు. ఈ మాగాయ దప్పకాయ ఇవేమైనా అలా కోతల గారు ఎక్కడ మాగాయ పేరు ఎత్తలేదు, దప్పకాయ పేరు ఎత్తలేదు, లేకపోతే గోంగూర పేరు ఎత్తలే. చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వ్రేళ్ల సందుల ఎందు వెలయనిరికి. ఈ వ్రేళ్ల సందుల్లో పెట్టుకున్నాడని చెప్పారు. అది పచ్చళ్ళు కూడా పట్టించుకున్నారు. ఇక ఇప్పుడు భోజనం తినాలి, మొదలు పెట్టాలి. తినాలంటే ఏం చేయాలి? ఒక్కరినొక్కరిని చల్లి కావాళ్ళు అక్కడ ఇప్పి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక మొదలు పెట్టారట. ఏమని? ఒకడు లేచాడు ముందు. ఏగురాకుర చల్దులెడమి పన్నెదమాని కూర్కొని కూర్కొని కొడుతున్నకడు. ఒకడు అన్నట్టు రే పందెనరా, నేను 5-6 తిండి తినేస్తాను రా అన్నట్ట. తినలేమని అన్నాడు పక్కవాడు. ఇంత మెరుగన్న ముందు తీసేసి దాన్ని మొత్తం కూరుకుని తినేసాడు. ఆ తిన్నలో గొంతు కట్టబడింది. అనగానే నెత్తి మీద కొట్టి కాసి నీళ్ళు నోట్లో పోసారట. ఆపగా తినకూడదు, మరి కొంచెం మెల్లిమెల్లిగా తినరా అన్నారు. ఇన్నియు తగవంచి ఇడుట నెచ్చెలి తన మనుచు బందెన గుండులాడు నొగడు. మరొకడు అన్నట్టవరే, ఒకడు పులిహార తెచ్చాడు, ఒకడు పెరుగన్నం తెచ్చాడు, ఒకడు మాగాయ తెచ్చాడు, ఒకడు ఆవకాయ తెచ్చాడు. ఇలా ఎవరిది వాడు తింటే ఏమిటి? పెరుగన్నంతా ఒక రాశి పోసేయండి, పులిహారంతా ఒక రాశి పోసేయండి, దద్దోజనంతా ఒక తోట పోసేయండి. ఇలా అన్నీ పోసేయండి రాసులు. అవి అందరం పంచుకుందాం. అప్పుడు అందరికీ అన్ని పదార్థములు కొంచెం కొంచెం వస్తాయి. అన్ని రకాల పదార్థాలు తింటే ఎంత రుచిగా ఉంటుందో అనగానే వెంటనే లడ్డూలో చోట, ఆవకాయ చోట, కొంగూర చోట, అన్నం చోట ఇలా పోసేసాడు రాసులు. పోసేసాక మరి నేను పంచుతాను అన్నాడు. వాడు కొంచెం భీముళ్ళు అంటాడు. సగం తన కేసులు అనుకుని ఈ మిగతా మీరు పంచుకోండి, ఇది నాదన్నట్ట. అమ్మా ఎంత మాట నీకు అంత కలిపేయి అన్నారు. బండి ఎంత హాయిగా తినేవారు ఆ రోజుల్లో. చక్కగా భీముడు బండెడు అన్నం తిని మళ్ళీ బండెడు తీసుకుని వెడుతూ బకాసురుడి దగ్గరికి వెళ్ళి తినేసేటువంటి. ఎంత తిన్నా పొట్ట వచ్చేది కనుక ఉరుగోదరుడు అన్నారు ఆయన. ఉరుగోదరుడు అంటే తోడేలు పొట్ట వంటి పొట్టగలవాడు. తోడేలు చూశాక మీరు ఒక ఆబూతు తినేస్తుంది ఎక్క, కానీ దానికి పొట్టరాదు.
భీముడు నడుము సన్నగా ఉంటుంది. సినిమాల్లో ఎంత పట్టణం వాడు చూపిస్తారు దిగ్మాలు కూడా. ఈ మధ్యలో వచ్చే సీరియల్స్ చూస్తుంటే రౌడీ వాళ్ళందరినీ తీసుకొచ్చి వీధి రౌడీలు వాళ్ళ భీముడి కింద పెట్టాడు కాకపోతే. హాయిగా పాత సినిమాలో కృష్ణ పాండవి అలాంటిలో కొంచెం పట్టున్న ఆ టీవీ అందం లేదు. భీముడు అంటే అందగాడు. అతన్ని చూస్తే రాక్షస స్త్రీలు వరించారు. ఆయన ఎంత బండగా ఉంటాడు ఒకటి లేనిపోరు కూడా. శరీరం స్ట్రాంగ్ వజ్రం. ఆయనకు 5 రోజుల వయస్సులో ఉన్న పుట్ట వాళ్ళ అమ్మ ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి తీసుకెడుతుంటే పులి మీదకి దూకిందిట. వెంటనే కంగారులో వాడి పిల్లాన్ని వదిలేసింది కింద. పిల్లవాడిని వదిలేసి అయ్యో మా అబ్బాయి ఏమైపోయాడు అనుకుంటే చూస్తే కింద ఆ భీముడు పడిన చోట ఉన్న రాళ్ళన్నీ కూడా గ్రైండర్లో వేసిన కారపొడి అయిపోయి. అదే మాట రాశారు భారతంలో. ఆ పులిని పాండురాజు చంపి రక్షించాడు, వేరే విషయం. ఉరు శార్దూల భయం కొన్న పరమశయి కుంతియొన్న బాలకుడు శిరోక్కరముపై పడి తన నిష్ఠుర తనుహతి చేసి రాళ్ళు చూర్ణంబులు రానంటాడు ఆదిపర్వంలో. రాళ్ళు చూర్ణం అయిపోయాయి మాట మనకి. ఈ కందిపొడి శనగపొడి అయిపోయినట్టుగా. అది ఆయన శరీరం వజ్రం. అందుకనే బకాసురుడిని చంపడానికి మా అబ్బాయిని పంపుతానంది. అప్పుడు అడుగుతాడు ధర్మరాజు, నీకు బుద్ధుందా అమ్మాయి, ఇదేంటమ్మా భీముడి పంపుతావు, వీడిని నమ్ముకునే భారత యుద్ధం కోసం ఎదురు చూస్తున్నావు అంటే, పిచ్చాడా మీ తమ్ముడి గురించి నీకంటే నాకు తెలుసురా, నీకు తమ్ముడు కన్నా కొడుకు, వీడి కింద పెడితే రాళ్ళు పిండి అయ్యాయి, వీడితో బకాసురుడు యుద్ధం చేస్తే కొండపిండి అవుతాడు, నా కొడుకు మీద నాకు అంత నమ్మకం ఉంది, ఆవిడికి అంత నమ్మకం ఉండేవాడు. కొడుకు పంపింది. అది ఆ శరీరం. అంచేత మీరు ఎప్పుడు కూడా కొన్ని పాత్రలు మాత్రం కంపు చేస్తున్నారు కానీ నేను ఇంత గట్టిగా చెబుతున్నాను. మీకు ఎవడన్నా తగిలితే చెప్పండి. బ్రహ్మగారిని బట్టి వచ్చి ముసలి కట్టడం, ముసలి చుట్టేంటి, బ్రహ్మ ఎంత అందంగా ఉంటాడు. తామర పూలో ఉంటుంది ముఖం, 30 ఏళ్ల వయస్సు దాటుతాయింది, కిరీటములతో కనకదంత సుకుమార మండిత శరీరం అంటాడు కాసేపట్లో భాగవతంలోనే. అంత అందంగా ఉంటాడు బ్రహ్మగారు కూడా అలాగే. అంచేత ఆయన ముసలానికి చిత్రీకరించకూడదు. అలాగే భీముడు అంటే పట్ట రౌడీ కింద చూపించకూడదు. అందమైన వాళ్ళంతా వాళ్ళ పాత్ర ఔచిత్యం పురాణము చదివి అప్పుడు వెయ్యాలి వేషం అంతా అన్నమాట. సందేహం. అలాగే కృష్ణుడికి వేషాలు లేకపోవడం అనేది కర్మది. కృష్ణుడికి ఆకుపచ్చ వేషాలు ఉన్నాయి. కావాలంటే వైఖాన సాగమ శాస్త్రం చూడండి. రాముడికి వేషం ఉంది. నిపుణ హస్వశ్రువర్ధక పట్టాభిషేకంలో రాశారు. రాముడి దగ్గరికి వచ్చి అక్క వేషం కత్తిరిస్తే అగ్రహారం ఇచ్చేట్టే ఆయన. అంచేత పూర్వం మహారాజు క్షత్రియులు వాడికి వేషాలు కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, మనం పాత్ర కోసం వేషం తీసి పారేస్తాం. అసలు రాముడికి నాకు ఉన్నాయి. ఇది కాల ప్రభావం. సరే, ఎందుకు చెప్పొచ్చేది ఏమిటంటే, ఇప్పుడు ఇవన్నీ వాడు వాటా వేసేసుకుని నేను తినేస్తాను మిగతా మీరు పంచుకోండి అంటే కుదరదని మళ్ళీ కలిపేసి వాటా తెగక తగలబడ్డారు కొంతమంది. ఒక నికంచములోని దొడిసి చెయ్యన బ్రింగి చూడు లేదని నోరు చూపునొకడు. ఒకడేం చేశాక ఒకడి కంచంలో ఉన్న పిండి వంట తీసుకుని ముగ్గురు మింగేసి, ఒరే నా పిండి వంట ఏంటి అన్నట్టు, నేను ఎక్కడ మింగాలా చూసుకుని రోజు అన్నట్టు నోట్లో చూస్తే మింగేశాడు గుట్టుకుని. ఒరే నా లడ్డు ఎవడో మింగేశాడు రా, నేను ఎప్పుడో తెలుసుకుని మన్నాడు వాడి లడ్డు నేను మింగేస్తానులే అన్నాడు. పాప వీడి పేరు మొహం వేసుకుని ఒకటే లడ్డు తెచ్చుకున్నాడు. ఆ ఒక్కటి తినేసాడు. వాడు జీడిపప్పు కిసిమిసి తెచ్చుకున్నట్టు నేతి లడ్డు, అది డాళ్ళ లడ్డు కూడా కదా, అది తినేసాడు. మరొకటి ఏం చేశాక, కృష్ణుదూడు మలుచు కిపురించి పలురోల మేని భక్ష్యరాశి నసగునకడు. ఒకటి ఎదుర్కొంటే రకరకాల జంతి మొక్కలు చేగోడీలు ఉన్నాయి, అవి తినాలని కోరిక. అందుకని కృష్ణుడి చూడు ఎంత బాగున్నాడు అన్నట్టు. కృష్ణుడి చూడు బాగున్నాడు కానీ వీడు అలా కృష్ణుడి కేసి చూశాడు. చూడగానే వాడి దగ్గర ఉన్న ఆ భక్ష్యరాశి తినేసాడు. వీడు చూసి, కృష్ణుడు చూడమన్నా అన్ని మింగేసావు కదా, నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మకి చెబుతాలే, నీ సంగతి చెబుతానులే అన్నాడు వాడు. నవ్వు నొకడు, ఒకడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు తెలియదు. కొంతమందికి అలా నవ్వడమే వాడు పక్కవాటి పొడిచి డొక్కలో మంది నవ్వుతారు. నవ్వడంలో కూడా షోడా పుట్టి నవ్వుతుంది. ఇలా రకరకాల హాస్యం, హసితం, అపహసితం, అతిహసితం, మందహాసం నవ్వుతూనే ఉన్నారు కొందరు. సభుల నవ్వించునొక్కడు, ఒకడు జోకులేసి పక్కవాడు నవ్విస్తున్నాడు. వీడు నవ్వడం వాడు నవ్విస్తాడు. ముచ్చటాడు నొకడు, ఒకడు ముచ్చట్లాడుతున్నాడు. మురియునొకడు, ఒకడు మురిసిపోతున్నారట. అప్పుడు కృష్ణుడు ఈ పైన ఉన్న కండువా తీశాడు. ఎప్పుడు కూడా ఈ పైన కండువా లేకుండా దేవతల్ని పూజించకూడదు, అన్నం తినకూడదు, అసలు బ్రాహ్మణిని నమస్కారం చేయకూడదు, అది నియమం. విను పై చీర లేక సురవిప్రుల అర్చన చేయరాదు, భోజన మనరింపరాదు. పైన కండువా వేసుకోకుండా దేవతలని బ్రాహ్మణుడిని పూజించకూడదు, భోజనం చేయకూడదు, అది పట్ల నియమం. ఇప్పుడు కూడా అందుకే పూజ చేస్తున్నప్పుడు ఏమీ లేకపోతే కండువా లేకపోతే కచ్చిపోయినా పైన వేస్తున్నాం, కారణం అదే, అదొక కఠోర నియమం. అందుకని కృష్ణుడు పైన కడువ వేసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కడువ అన్నం తింటుంటే పడిపోతుంది. అందుకని ఈ పై కడువ ఏం చేశాడు, కడుపుకి తిండు కింద కట్టేశాడు. కడుపున తిండుగా కట్టిన వలువలో లాలిత వంశ నాళంబుతుని పిల్లల గురువు తీసుకొచ్చి ఆ బొడ్లో పెట్టాడు. ఇది కట్టేశాడు పంచి జారిపోకుండా.
విమల శృంగంబును నేత్రదండంబును జారి రాణీకట చక్కనిరికి. కొమ్ము బోర ఉంటుంది, బోర పొయ్యని ఊదుకునే బోర, బెత్తం ఉంటుంది. ఈ బెత్తం బోర కింద పడిపోతాయని దీన్ని ఏం చేశాట, ఎడమ సంఖలో జాగ్రత్త పెట్టుకున్నట్ట. ఆ తర్వాత ఈ వేళ్లలో, అన్ని వేళ్లలోనూ కూడా దమ్మకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, మాగాయ పచ్చడి అన్నీ ఇలా మధ్యలో పెట్టుకున్నాడు, నొక్కేసుకుని. ఎడం చేత్తో పెరుగన్నం మొత్తం తీసుకుని ఈ కుడి చేతితో నందుడు దానికి అందించి ఇవి కలిపేసి తినేస్తాడు. ఎడమ కుడి రెండు చేతులు తినేస్తాడు ఆయనకి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నాడు ఆయన. సాయం ఆయనకి వామపక్షం ఏంటి, కుడి పక్షం ఏంటి, అన్నీ ఒకటి సమానం. అసలు ఈ మధ్యన ఒకడు నాస్తికులు మీటింగ్ పెట్టాడు. ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత గుడ్డు గీయించుకొచ్చాడు. ఏమిటారు అడిగితే, ప్రపంచ నాస్తిక మహాసభలు దిగ్విజయం అయితే 7 గంటల వాడిని గుర్తిస్తానని ఒప్పుకున్నాను. అలాంటి దొంగలు వీడు సైకిల్ అంటారు సరిగ్గా నాస్తిక మహాసభలు అని, లేకపోతే మేము ఆ ఇష్టం ఈ ఇష్టం అని. లోపల మాత్రం వాడి భయమే, బైక్ అవుతుంది. నాకు తెలియని భయం అని. ఈయన అలా చక్కగా ఎడమ కుడి తింటున్నాడు. పింఛం తల మీద బిగించి కట్టుకున్నాడు. అన్నం ముద్ద తినబోతుంటే ఈ పెరుగన్న మూతంతా అడ్డుకుపోయింది. ఎర్రగా ఈ మాగాయ మొదలైన పచ్చళ్ళు కూడా అడ్డుకుంటున్నాయి. ఎంతలోనే పక్కగా చూశాడు. చూస్తే ఒక్క దూడ లేదు. పిల్లలారా దూడలేవి అన్నట్ట. అన్ని దూడలు మైపోయింది. ఇదేమిటి, ఇక్కడే ఉండాలి కదా, మచ్చు ఒక్కటి కూడా లేదేమిటి. అప్పుడు ఆయన అన్నట్ట, పిల్లలారా పాపం ఈ దూడలు పచ్చగడ్డి వేస్తూ ఆశ కొద్దీ ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాయి, చాలా దూరం వెళ్ళిపోయాడు. మీరు నేను వెళ్ళి వెతికి తీసుకొస్తా. మా కృష్ణుడు లేడు అని అన్నం తింటా మానేస్తారేమో, మీరు ఆపద్దు, మీ కడుపు నిండా తినండి, నేను వచ్చాక వెళ్ళి మీతో కలిసి తింటా. 5 నిమిషాలు వచ్చేస్తారు కదా అన్నాడు. అని కృష్ణుడు ఆ ఆవు దూడలు వెతకడానికి బయలుదేరాడు. ఎంత అద్భుతమైన పవిత్రమైన దివ్యలోకమది. కర్ణాలంకిత కాకపక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పించదామముతో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జహస్తంబుతో తోర్ణత్వంబున ఏగలేగలగునై దూరాటవీ చెవుల మీద గంట వేళ్లాడుతున్న గిరజాల చుట్టూ అలా రింగులు తిరిగిన చుట్టూ అన్నమాట. మెడ నిండా బంగారపు గొలుసులు, బంగారపు పూత పూయబడిన వెదురు బెత్తం, దూడలు తోరడానికి బెత్తం ఉందా, బెత్తానికి కూడా బంగారం పూత పూసాక. పైన నెమలిపించం, ముఖంలో ఉత్సాహం, కుడి చేతులు పెరుగన్నం వద్ద. ఇక్కడ ఉంది అసలు అద్భుతం. ఈ పెరుగన్నం వద్ద చేత్తో కూర్చున్నాడు. పెరుగన్నం ఎలా ఉంటుంది, తెల్లగా ఉంది, ముచ్చల్లాగా. ఆయన అరచేయి ఎలా ఉంది, తామర పూల ఎర్రగా ఉంది. ఈ ఎర్రని కాంతి పెరుగన్నం మీద పడి ఈ పెరుగన్నం కాస్త ఏమైపోయిందంటే తెల్లగా ఉన్నది, పగడల్లాగా ఎదురుపెట్టిపోయింది. చేతిలో పగడ పుచ్చు తిరుగుతున్నాడు అన్నట్టు. ఎంతలో ఇలా పైకి ఎత్తాట. అప్పుడు ఈ శరీరపు నీలం కాంతి దాని మీద పడిందట. అప్పుడు అది ఇంద్రనీలమడిలా కనపడిందిట. తెల్లని పెరుగన్నం మొత్తం తెల్లగా ఎర్రగా ఇంద్రనీలంగా ఉందట. దీన్ని బట్టే జానక్యా కమలామలాంజలి పుట్టే యా పద్మరాగాయిత అనే శ్లోకం వచ్చింది. సీతారాములు పెళ్లిలో మంచి ముత్యాలు పోసుకుంటున్నారు. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతాదేవి చేతిలోకి తీసుకుంది. ఆవిడ చేతి కాంతి దాని మీద పడి ముత్యములు కాస్త కెంపుల్లా మెరిసిపోయాయి. పైనుంచి కిందకు దొరుకుతున్నప్పుడు మల్లె మొక్కల్లా ఉన్నాయి. రాముడి శరీరపు కాంతిలో కలిసిపోయినప్పుడు ఇంద్రనీలమణుల్లా ఉన్నాయి. అటువంటి ముత్యములు వధూవరాభ్యాం శుభదా భవంతు అంటాడు. ఈ వధూవరుడికి ఆ సీతారాములు పోసుకున్నటువంటి మంచి ముత్యములు శుభము కలిగించుగా. కానీ పూర్వం శుభలేఖలో వేసేవారు. అందుకే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాస్త కలిసి కాపనం చేసేవారు. కార్తీయుల్ని వీడియో రాసేసుకుంటే ఇంకేముంది, అందుకే మన్నాడే విడాల్సి. అంటే భగవంతుడు ఆశీర్వచనం కోరుకోవాలి. ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉన్నది. సృష్టి అంతా ఒకటే, అది సత్వగుణమే. అసలు ఏ గుణము లేని నిర్గుణ పరబ్రహ్మ అలాగే ఉంటాడు. అందుకే చూడండి, పాల సముద్రం చిలుగుతూ ఉంటే తెలుపు తప్పే ఉండదు. అది క్రమంగా సత్వ రజస్తమో గుణములు అయ్యింది. ఆ సత్వగుణమే తెల్లని, రజోగుణమే ఎరుపు, తమోగుణమే నీలము. ఈ సృష్టి త్రిగుణములు అయ్యింది. గుణాతీతమైనది త్రిగుణాతీతమైనది త్రిగుణమైందని చూపిస్తున్నాడు ఆ పెరుగన్నం పొందుతారు.
పుచ్చుకొని బయలుదేరాడు. సంకోచించకుండా దూడలు వెతకడానికి బయలుదేరాడు. ఆ దూడలు అలా వెతకలేద్దాం. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు యథా ప్రకారంగా మనం 6:30 అంటే 6:30 నాకు టైం దాటితే మాత్రం కొంచెం బాధ వస్తుంది కనుక మీరందరూ కూడా సక్రమంగా రండి. ఒక్క 10 నిమిషాలు ఎక్కువసేపు వద్దు, 1 నిమిషం కూర్చోండి. ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి చెప్పుకుని ప్రసాదం తీసుకుంటున్నాం. అంతా చేసి ఇంకెంత 10 నిమిషాలు. రెండు మూడు విషయాలు తీసుకురావడం కోసం చెప్తున్నాను. ఒకటి, ఈ ప్రవచనాలు మనం ఈ క్షేత్రంలో ప్రతి నెల జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలియజేయడం కోసం చెప్పి గతంలో కూడా మీకు చెప్తున్నాను. ఈ అడ్రస్ దగ్గర ఇచ్చినట్టయితే మీ అందరికీ కూడా పోస్ట్ ద్వారా తెలియపరుస్తాం. ఇది ఇదివరకు ఇవ్వకుండా ఎవరైనా నూతనంగా వచ్చింటే వాళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మొన్న తర్వాత ఒక చిన్న స్లిప్ పంపించారు. ఇక్కడ జరిగేటువంటి ప్రవచనాల సీడీలు మీరు కన్సెషన్గా ఇవ్వచ్చు కదా. ఇక్కడ చేసిన సీడీలు అమ్మేటువంటి ఆచారం లేదు. ఎవరికన్నా అట్లా కావాలని చెప్పి ఆత్మ ఉన్నవాడు ఎవరు ఉంటే ఆఫీస్లో వారికి పేరు ఇచ్చినట్టయితే తర్వాత మీకు అందజేయడం జరుగుతుంది. తర్వాత ఈసారి ఈ ప్రవచనాలు ఎల్లుండితో భాగవతం అయిపోయిందని చెప్పకూడదు. ఈసారికి ఎల్లుండి అయిపోతాయి.